అస్మద్గురుభ్యో నమః. భగవద్ విషయం 7వ పదిలో 3వ తిరువాయముడి వెள்ளై తురిసెంగు అనేటువంటి తిరువాయముడిలో ఆళ్వార్ నాయకి తన నాయకుడైనటువంటి స్వామి తిరుప్పేరైలో వేంచేసి ఉన్నాడని, ఆయన దగ్గరికి తానే వెళ్తాను అని బుద్ధురాలవుతూ ఉంటే, చెలికత్తెలు తల్లి, ఇది నీ స్వరూపానికి హాని కలిగించేటువంటి విషయం అమ్మా, ఇది నీ స్వరూపం కాదు, అంతేకాదు మన వంశానికి కూడా నిందని కలిగించేటువంటి విషయం కనుక నువ్వు ఆయన వచ్చే వరకు ఎదురు చూడటమే నీ స్వరూపం కాబట్టి ఆయన రాక కోసం నువ్వు ఎదురు చూడాలి. నువ్వు స్వయంగా వెళ్ళటం సరైనటువంటి విషయం కాదు అని అడ్డగిస్తూ ఉండేటువంటి, నిర్బంధిస్తూ ఉండేటువంటి ఈ తిరువాయముడిలో 9వ పాసురం. 9వ పాటు 9వ పాసురం, పేజీ నంబరు 115. சேர்வன் சென்னென்னுடை தோழுமீர்கள் அன்னையர்கள் என்னை தேத்த வேண்டா, நீர்கள் உரைக்கின்னது என்னதற்கு நெஞ்சு நிறைவும் எனக்கெங்கில்லை, கார்வண்ணன் கார்கடல் ஞானம் உண்ட கண்ண பிரான் வந்து வீத்திருந்தா, ஏர்வனவன் கஜனிப்படனா என் திருப்பேரையில் மாநகரே. சேர்வன் சென்று என்னுடைய తోజుమీరుగాల్, నా యొక్క ఓ సఖేలారా, ఓ తల్లులారా, ఇంకా ఏం తోజుమీరుగాల్, తర్వాత అన్నయ్యరుగాల్, ఓ తల్లులారా, ఏంటి ఎన్నైతే వేండ, నాకు ధైర్యం చెప్పద్దు మీరు అంటున్నారు ఆళ్వార్ నాయకులు. ఏం చెయ్యాలి? ధైర్యం చెప్పవద్దు. ఇప్పుడు ఎన్నైతే ఇదర్కండి ఈ అవస్థకు నీరుఘల్, మీరు ఎన్వరైకిన్నది, ఏ మాటను చెప్తున్నారు మీరు అంటూ, నెంజం నిరైవం ఎనక్కు ఇంగిల్లై, మనస్సు నాకు ఇష్టలే, నాకు ఇక్కడ కాదు ఏ మాటలు చెప్పు, ఓ సఖీలారా నాకు ధైర్యం చెప్పలేదు, ఈ అవస్థకు మీరు ఏ మాటలు చెబుతూ ఉన్నారు? నెంజం అంటే మనస్సు, నిరైవం అంటే గాంభీర్యము, ఎనక్కు ఇంగిల్లై, నా దగ్గర నాకు ఇక్కడ లేవన్నీ కూడా. ఇల్లై కార్వണ്ണన్ కార్కడల్, కార్వണ്ണన్ శ్యామమైన కాంతి కలవాడు, కార్కడల్ నల్లనైనటువంటి సముద్రం చేత, కార్కడల్ జ్ఞానం అంటే చుట్టబడినటువంటి భూమిని, ఉండపిరాన్ ఆరగించినటువంటి వాడును, కన్నన్ ఉపకారకుడును అయినటువంటి ఆ శ్రీకృష్ణ స్వామి ఒందు వీత్తిరుందా, వంచు వేంచేసి ఉన్నటువంటి ఏరువళం చెరువుల యొక్క సమృద్ధి కలదియు. ఏరంటే చెరువులు అనమాట, వళం సమృద్ధి. వన్ ఖజని సుందరమైన పొలములను, ఖజని వన్ ఖజని పజనం కొలనులను కలది అయినటువంటి, అంటే అందం చెరువులు సమృద్ధిగా ఉన్నటువంటిది, సుందరమైన పొలాలు కొలనులు అన్నీ కలిగినటువంటి తిరుప్పేరైల్, గృహణీయమైనటువంటి తిరుప్పేరై అనేది మానగర్ సెన్ను సేర్వన్, మహానగరాన్ని పోయి నేను చేరతాను అంటున్నారు ఈ పాత్రంలో ఆళ్వార్లు. తాత్పర్యం ఏమిటి? ఓ సఖేలారా, నాకు మీరేం ధైర్యం చెప్పాల్సిన అవసరం లేదరా, నా ప్రకృతి ఎరుగని మీ మాటలు నాకు ఈ సందర్భంలో నాకేమీ రుచించవేమి. అంటే నా స్వభావం ఏమిటో తెలుసుకొని మీరు ఏదైనా హితవు చెప్తే అది ఏదైనా కొంచెం రుచించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం నాకున్నటువంటి స్వభావానికి మీరు చెప్పేటువంటి మాటలు ఏమి సంబంధం కలిగి ఉండవు కాబట్టి మీరేమి నాకు ధైర్యం చెప్పాల్సిన అవసరం లేదు. నా మనస్సుని, నా ధైర్యాన్ని మీ మాట వినుటకు ఇక్కడ ఏమి, మీ మాట వినాలి అంటే నాకు నా మనస్సు ఉండాలి, నా ధైర్యం ఉంటే ఆ మాటలు, మీ మాటను వినుటకు ఇచ్చడా, అవి రెండు లేవర్రా. మీరేదో ధైర్యం చెప్పాలనుకుంటున్నారు కదా, నా ధైర్యము ఇక్కడ లేదు, నా మనస్సు ఇక్కడ లేదు, కాబట్టి మీరేం చెప్పినా వ్యర్థం, అవి నాకేమి చందవు. ఇప్పుడు జగద్రక్షకుడైనటువంటి స్వామి, ఒక పందకాడాయన సర్వేశ్వరుడు, ఆయన వేంచేసి ఉన్నటువంటి సకల సంపత్ సమృద్ధమైన తిరుప్పేరైన దివ్యదేశాన్ని నేను పోయి చేరక మానను అంటున్నారు
ఈ పాసురంలో అదే మనవాళ పెరుమాళ్ నాయనారు ఆచార్య హృదయంలో ఈ తిరువాయముడి గురించి ఒక చూర్ణిక అనుగ్రహించారట. చెన్ను చేర్వార్కు ఉషాత్తుణై అరుకుం సౌందర్యం మానగరిరే ఘోషిప్పదు అనేటువంటిది ఆచార్య హృదయంలోని చూర్ణిక. అంటే ఏమిటట, ఇప్పుడు ఆళ్వార్నాయకి ఈ తెంతిరుప్పేరైలో ఉన్నటువంటి స్వామి యొక్క సౌందర్యానికి ఈడుపడిపోయింది. సౌందర్యాన్ని, ఏ సౌందర్యాన్ని అనుభవిస్తోంది అంటే మకర నెడుం కుజై కాదను కదా, ఆయన మకర కుండలాలను ధరిస్తే మకర కుండలాల యొక్క సౌందర్యాన్ని, ఆయన ధరించినటువంటి ఆభరణం మకర కుండలాలు, ఆ మకర కుండలాల సౌందర్యాన్ని, మకర కుండలాలు ధరించినటువంటి ఆ చెవి యొక్క సౌందర్యాన్ని అనుభవించడానికే ఆడవాళ్లకు 10 పాసురాలు పట్టాయట. అయితే ఇప్పుడు ఏం చెబుతున్నారు, చెన్ను సేర్వార్కు. ఇదిగో మనకు పాసురంలో ఎలా ఉంది, సేర్వన్ చెన్రు అని ఉంది. సేర్వన్ చెన్రు అనే దాన్ని వారు రివర్స్ లో చెండు అనే పదాన్ని ముందు వాడి చెండు సేర్వార్కు ఉషాత్తుణయ్యరు కుం సౌందర్యం. ఉషాత్తుణై, ఆ సాయాన్ని తొలగింపచేసేది ఏమిటయ్యా అంటే సౌందర్యం. అంటే అక్కడికి చేరినటువంటి వాళ్ళని ఈడుపడిచేది ఏమిటి అంటే సౌందర్యము. అది ఎక్కడున్నదండి ఆ సౌందర్యము? మా నగరిలే ఘోషిప్పదు. ఇదిగో చిన్న చిన్న ఘోషిప్పదు అంటే ఏమిటట, ఇప్పుడు మనకు చూడండి చిన్న చిన్న పల్లెటూర్లలో అనుకోండి ధర్నాలు, స్ట్రైకులు ఇలాంటివన్నీ ఏముండవు చిన్న చిన్న పల్లెటూర్లలో. ఈ ధర్నాలు, స్ట్రైకులు అన్ని పెద్ద పెద్ద ఊళ్ళల్లోనే కనబడుతూ ఉంటాయి. ఎలానట అవి ఘోషించటము అంటే, ఇప్పుడు కొన్ని కొన్ని చోట్ల ఢిల్లీకి చలో అని, ఏదో కొన్ని కొన్ని పనుల కోసం మనం అందరం ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళాలని ఆ ధర్నాని ఈ ధర్నాని ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా. ఆళ్వార్నాయకి కూడా వెళ్ళి ఇదిగో ఈ తెంతిరుప్పేరేలో వేయించేసుకున్నటువంటి స్వామి ఎంత అందగాడో, ఆయన వెళ్ళి ఆశ్రయించండి. తెంతిరుప్పేరేలో వేయించేసిన స్వామి అందగాడు, ఆయన వెళ్ళి ఆశ్రయించండి అని ఘోష చేసి చెప్తున్నారట ఎవరు, ఆళ్వార్నాయకి. అదే విషయాన్ని చెన్ను సేర్వార్కు ఉషాత్తుణయ్యరుక్కుం సౌందర్యం మానగరిలే ఘోషిప్పదు. మానగరం అంటే పెద్ద విశాలమైనటువంటి పట్టణమైన తెంతిరుప్పేరైలో ఆళ్వార్లు ఘోషింపదు, దాన్ని చెప్పారు అని. ఆరాయిరప్పడి சேர்வன் சென்று இப்போதே தானே எழுந்தருளுகிறானிரே இப்படி பகர வேணும் என்னும் போகை தானும் వీడల్ల ఎన్నుం తోజుమారుం అన్నయ్యரும் సొల్లా. ఇప్పుడే ఆయనే వస్తాడు కదా, ఈ రీతిగా నువ్వు కంగారు పట్టడం ఏం తగిన విషయం కాదు. పోగైతాను మీడు వల్ల నువ్వు వెళ్ళటం సరైన విషయం కాదమ్మా అని తెలికత్తెలు తల్లి చెప్పగా, நீங்கள் என்னை ஒன்றும் தேத்த வேண்டா, పోగైక్కు நீங்கள் சொல்லுகிற విరోధమేన్, நீங்கள் என்னை ஒன்றும் தேத்த వేండా. మీరు నా విషయంలో కొంచెం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు, నాకేం ధైర్యం చెప్పాల్సిన అవసరం లేదరా. పోగైక్కు అంటే ఇప్పుడే తానే యజుంధరుడిగిరా, ఇప్పుడే వస్తాడులేమ్మా అని ధైర్యవచనాలు కదా అవి. నువ్వు ఇలా బెంగెట్టుకోకు, ఆయనే వస్తాడు, ఇప్పుడు వస్తాడు, ఇంకాసేపట్లో వస్తాడన్నట్టుగా చెప్పారు కదా. అందుకని நீங்கள் என்னை ஒன்றும் தேத்த వేండా, మీరేమి నాకు ఈ విషయంలో కొంచెం కూడా ధైర్యం చెప్పాల్సిన అవసరం లేదరా. పోగైక్కు నేను సొల్లుగిற విరోధమే, అసలు నేను అక్కడికి వెళ్ళాలంటే మీరు చెప్తున్న విరోధం ఏమిటి? పోనాల్ వరక్కడ విరోధం ఉందో, అసలు నేను అక్కడికి వెళ్ళటం వల్ల ఏమిటి విరోధం? అంతేకాదు అక్కడికి వెళ్ళాననుకో కొత్తగా వచ్చే విరోధం ఏమైనా ఉంటుందా అని అడుగుతా. ఎన్ను ఇవాళ సొల్లా అని ఆళ్వార్నాయకి చెప్పగా, ఉన్నుడయ ధైర్య చాతుర్యాదిగలకు పోరాదు ఎన్ను అవరగొళ్ళు సొల్లా. నీ యొక్క ధైర్యానికి నీ యొక్క చాతుర్యానికి ఇలా నువ్వెంతట నువ్వు వెళ్ళటం అనేటువంటిది తగిన విషయం కాదమ్మా. అంటే ఆయనే వస్తాడు నీ కోసం అని వాడు చెప్తే, అవనుడే సౌందర్య సౌశల్యాది కారుణ్యాది గుణంగళాలే ఎన్నుడే ధైర్య చాతుర్యాదిగల్ అపహృతంగళాయిత్తిన. ఇంకెక్కడున్నాయి నా దగ్గర ధైర్యము, చాతుర్యము, ఆయనకు సౌందర్యము, సౌశీల్యము, కారుణ్యము ఇలాంటి గుణాలతోటి నా యొక్క ధైర్యాన్ని, చాతుర్యాన్ని అన్నిటినీ అపహరించేశాడు ఆయన. ఆదలాల్ ఇంకా అవి ఉంటే కనుక కాస్త ఆరి వస్తాడులే, ఇప్పుడు కాకపోతే ఇంకాసేపు అని ఎదురు చూడొచ్చు. అవన్నీ ఆయన అపహరించేశాడు కదా తన గుణాలతోటి, సౌందర్యంతో. కాబట్టి ఇప్పుడు నా దగ్గర అవేమి లేవు. ఆదలాల్ అతి సమృద్ధమాయ్ అతి రమణీయమాయ్ ఎన్నోడు సంశేషిక్కైக்காக அவன் வந்து சுந்தருடி இருந்தா என் திருப்பேரையிலே சேர்வன் சென்று ఎన్గిరాలు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, నేను
అది సమృద్ధమైనటువంటి అందమైనటువంటి నాతోటి సంశ్లేషించడం కోసమే వచ్చి వేయించేసి ఉన్నటువంటి ఆ తెంతిరుప్పేరైకి సేర్వన్ చెందు సేర్వన్ వెళ్ళి నేను చేరతాను అంటున్నారు ఆళ్వార్ నాయకి పన్నీరాయిరపడి. అనంతరం ప్రళయాపస్సకనాన అవన్ வட்டிக்கிற தேசத்திலே சென்று முகத்தவிரேன் நீங்கள் என்னை தேத்தி உழைக்கிறதுக்கு பிரயோஜனம் இல்லை என்னோ தோஜுமாரையும் తాయిమారయ్యం పార్తు చొల్లుగిరాలు. ఆయన ఎవరు? ప్రళయాపదలో సకుడు ఆపసకుడు. ఆపసకుడు ఎలాంటి ఆపద అంటే ప్రళయం అనే గొప్ప ఆపద వచ్చినప్పుడు ఆ సందర్భంలో సకుడు స్నేహితుడు వలె ఉండి అందరినీ రక్షించేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఆ తెంతిరుప్పేరైలోనే వేయించేసి ఉన్నాడు. ఎందుకోసం వచ్చాడు? నా కోసమే వచ్చాడు, అక్కడికి నన్ను పొందటం కోసమే వచ్చాడు. అలాంటి స్వామి ఆ తెంతిరుప్పేరైలో వేయించేసి ఉంటే అలాంటి దేశత్తులే సెందు పుగుత్తవరే, నేను ఆ ఊరు వెళ్లకుండా ఉండేదే లేదు. నీంగళన్నైతే ఉరైక్కిరదుక్కు ప్రయోజనమిల్లే. మీరు ఇలా నన్ను నిర్బంధించి లేదా ధైర్యవచనాలు చెప్పి ఏ ప్రయోజనం లేదర్రా. తోజుమారయ్యం తాయిమారయ్యం పాటు చొలిగిరాల అని ఈ మాటలు తల్లిని గురించి చెలికత్తెల గురించి చెప్తూ ఉన్నారు ఆళ్వార్ నాయకి. ఎన్నుడయ తోజు మీరుగాలు, నాకు సఖులారా. ఎలాంటి సఖులు? సఖులంటే ఎలా ఉంటారు? ఎనకు సమాన దుఃఖైగళా ఇరుక్కిర చైరే హితం సొల్లవరు పట్టతోజు మీరుగాలు. పూర్వం ఎలా ఉండేవాళ్ళు? నాతోటి సుఖము దుఃఖము సమానం అన్నట్టుగా ఉన్నారు. ఇప్పుడు మీరేదో కొంచెం నూతన వేషం, కొత్త వేషం ధరించినట్లున్నారే. పూర్వం కేవలం నా ఆనందం ఒకటే అన్నట్టుగా చూసేవాళ్ళు. అలాంటిది పోయి ఇప్పుడు మీరు కూడా హితం చెప్పడం అనే ఒక కొత్త వేషం వేసుకున్నారే. ఓ చెలికత్తెలారా, ఎనకు సమాన దుఃఖైగళా ఇరుక్కొచ్చేదే. నాతో సమానమైన దుఃఖము సుఖము రెండు మీకు, అంటే ఆనందము మన ఇద్దరికి సమానమే, దుఃఖము మన ఇద్దరికి సమానం అన్నట్టు ఉండేవాళ్ళం పూర్వం. ఇప్పుడేదో ఇదిగో మీ వేషం మార్చారు అన్నట్టుగా, న్యూ డ్రెస్ అన్నట్లుగా కొత్త స్వభావం కనబడుతోంది మీలో. ఏం చేస్తున్నారు ఇప్పుడు? హితం సొల్లవరు పట్ట తోజు మీరుగా. నాకేదో హితం చెప్పడానికి ఆరంభించి ఆళ్వార్ నాయకి నువ్వు ఇలా వెళ్ళకూడదు, ఇది నీ స్వరూపం కాదు అని ఇలాంటివేవో హితాలు చెప్పడానికి ఆరంభించేటువంటి ఓ తోజుమీరుగాల్ అంటే ఎన్నుడే తోజుమీరుగాల్ అంటే పూర్వం వలే కాకుండా నాతోటి సుఖ దుఃఖాలు పంచుకోవటం కాకుండా ఈవేళ ఏదో కొత్తగా హితం చెప్పడానికి ఉద్యుక్తులవుతున్నారే ఓ చెలికత్తెలారా అంటూ తోజుమీరుగాల్. తర్వాత అన్నయ్యరుగాల్ హితపరైగళాయే పోరుం అన్నయ్య మీరుగాల్. అన్నయ్యరుగాల్ అంటే వీళ్ళు ఎప్పుడూ ఒకటే వేషం. ఏమిటది? ఎప్పుడూ హితం చెప్పడమే. నీకిది తగదమ్మా, నీకిది తగదమ్మా, నీ ప్రయత్నం విరమించమ్మా, ఇలాంటి హితవే వీళ్ళు ఎప్పుడు చెప్పేటువంటి వాళ్ళు. అలాంటి అన్నయ్యరుగాళ్ళు ఎన్నై నన్ను తేత్తవేండు వదిల్లై. అదిగో తేత్తవేండు, నాకేం ధైర్యవచనాలు చెప్పాల్సిన అవసరం లేదర్రా. ఇదర్కు అంటే ఇంద అవస్థకు, ఇలాంటి ఈ అవస్థకి నీరుగల్ ఎన్ ఉరైకిందదు. నీరుగల్ తేరుగైకు ఉరప్పాగ நீங்கள் ఎన్న వార్తే సొల్లువదు. నేను ఇప్పుడు ఈ సమయంలో నేను కొంచెం తేట తేరుకొని ధైర్యంగా ఉండటానికి అసలు మీరు ఎన్న వార్తే సొల్లువదు, ఏం మాట చెప్తున్నారు మీరు? ఆ చెప్పేటువంటి మాట ఎలా ఉండాలి? మీ స్వరూపానికి హాని కలగనదై ఉండాలి, నా స్వరూపానికి హాని కలిగించినదై ఉండాలి. ఇప్పుడు నేనేమనుకుంటున్నాను? ఆయన దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నటువంటి నాతోటి మీరేం చెప్తున్నారు? నువ్వు వెళ్ళటం తగదమ్మా అని చెబుతున్నారు. ఆయన శేషి, నేను శేషభూతురాల్ని. శేషిని చేరుకోవడం అనేటువంటిది శేషభూతులైనటువంటి వారికి స్వరూపం కదా. ఇప్పుడు మీరు అడ్డగించడం వల్ల నా స్వరూపాన్ని నశింపచేసిన వాళ్ళు అవుతారు. సరే, అంతేకాకుండా ఇది ఒక అపచారం. ఇంకొక అపచారం ఏమిటి ఇక్కడ జరిగేది? భాగవతులైనటువంటి వాళ్ళు ఎలా ఉండాలి? భగవంతుణ్ణి చేర్చడానికి పురుషకారభూతుల్లాగా ఉండాలి. ఇప్పుడు మీరు భాగవతులు అనేటువంటి స్థానం నుండి తప్పుకొని అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పడం వల్ల భాగవతులైనటువంటి మీ స్వరూపం కూడా నశించిపోయింది కదా. ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఎన్న వార్తే చొల్లువదు. ఏదైనా ఒక మాట చెప్తే
అది మనకి అపకారం కాకూడదు, ఎదుటి వారికి అపకారం కలిగించకూడదు. ఇప్పుడు మీరు నాకు ఇలా నన్ను నిర్బంధించి నా స్వరూపానికి అపకారమే, మీ స్వరూపానికి అపకారమే. శేషభూతురాలైనటువంటి నాకు శేషి దగ్గరికి చేరకుండా ఉంచడం అనేటువంటిది ఒక అపరాధం. రెండవది, భాగవతులైనటువంటి మీరు పురుషకారభూతులుగా ఉండవలసి ఉండగా అలా కాకుండా ఇదిగో ఇది తగదు అది తగదు అని చెప్పి నిర్బంధించడం వల్ల అది మీ స్వరూపానికి అపరాధం. కాబట్టి ఎన్న వార్த்தை சொல்லுவது తేరుగై కూరుప్పాగనేంగల్ ఎన్నవారు ఏం చెప్తున్నారు మీరు? మీకు అనర్థం, నాకు అనర్థం. ఏదైనా ఒక మాట మాట్లాడితే అది అనర్థాలు కలిగించేదిగా ఉండకూడదు కదా. ఈ రీతిగా ఇద్దరు స్వరూపాలు అనర్థాల పాలయ్యేటట్టుగా చెప్తూ ఉన్నారే మీరు అంటూ తేరీరుక్కైకు అడియాన నెంజుం. సరే, నెంజుం నీరుగల్ జన్మురైకిన్నది మీరు ఏం చెప్తున్నారు అని అడిగిన తర్వాత నెంజుం నెరైవం ఎనక్కు ఎంగు ఇల్లై. అదిగో తేరి ఇరుక్కైకు అడియాన నెంజుం పూర్తియం ఎనక్కు ఉరుప్పాంబడి ఇంగు ఇల్లై. అది మీరు ఏదైనా ఒక మాట చెప్తే నా మనస్సు లేదా నా నెరై పూర్తో ఇక్కడ ఉంటే మీరు చెప్పినటువంటి మాటను స్వీకరించి కొంచెం ఏదైనా ఆచరించే అవకాశం ఉంటుందేమో. కానీ ఇప్పుడు తేరి ఇరుక్కైకు ఏది మీరు చెప్పినటువంటి మాటలు విని కొంచెం తేరుకోవడానికి కారణమైనటువంటి మనస్సు ఇక్కడ లేదు, పూర్తి నా నిరయ్యి ఇక్కడ లేదు. పూర్తి వెనక్కు ఉరుప్పాంబడి ఇంగిల్లే, నేను ఇలా కొంచెం ధరించి ఉండటానికి అవకాశం ఉండేలాగా అవి రెండు ఇక్కడ లేవు నాకు ఇప్పుడు. ఎల్లై అవై తర్వాత కార్వన్ అవై అంగే యాన పిన్బు తేత్తమం అంగే పోయిత్తు. అదిగో నాకు కొంచెం ధైర్యం కలగాలంటే నా మనస్సు నా నెరై ఇక్కడ ఉండాలి, కానీ రెండు అక్కడికి వెళ్ళిపోయాయి. కాబట్టి అవి అంగేయాన పిన్బు నా యొక్క ధైర్యం, నా యొక్క పూర్తి, నా మనస్సు రెండు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత తేత్తమం అంగే పోయిత్తు నా ధైర్యం కూడా అక్కడికే వెళ్ళిపోయింది. ఆదలాల్ అంచేత నెంజయ్యం నిరైవయ్యం అపవరిక్కైకు అడియాన శ్యామలమాన వడివయ్యం ఇంగు ఎల్లై ఇక్కడ లేదన్నారు. కార్వణన్ కార్కడల్, కార్వణన్ ఆయన వర్షాకాలపు మేఘముల అంటే మేఘవర్ణుడు స్వామి. ఎలా ఉంటాట? ఇదిగా నా మనస్సుని నా నిరైని అపహరించేశాడు ఆయన. అందువల్ల ఇప్పుడు నా ధైర్యం కూడా అక్కడికే వెళ్ళిపోయింది. ఆదలాల్ నెంజయ్యం నిరైవయ్యం అపహరిక. ఇలా నేను ఈ రెండింటిని నా దగ్గర నుండి అపహరించడానికి కారణమైంది ఏమిటో తెలుసా? ఆయన దివ్యమంగళ విగ్రహ సౌందర్యమే. ఎలాంటి వాడు ఆయన? కార్వర్ణన్, వర్షాకాలపు మేఘం లాంటి వర్ణం కలిగిన వాడు. శ్యామలమాన వడివయ్యం, శ్యామలమైనటువంటి ఆ తిరుమేనే కారణం నా నెంజుని నా నిరేవుని నేను పోగొట్టుకోవడానికి. అంతేకాదు ఎలాంటి వాడు? కార్కడల్ జ్ఞానం ఉండ పిరాన్, కార్వణన్ కార్కడల్ జ్ఞానం ఉండ పిరాన్. కార్కడల్ జ్ఞానం అంటే ప్రళయాపన్నమాన జగత్తై అముదు செய்த ఆపస్సకత్వత్తయ్యం ఆశ్రిత ఉపకారకమాన భవ్యతయ్యం ఉడయ్య కృష్ణన్ వందు. నా నెంజు నిరై అపహరించింది ఆ దివ్యమంగళ విగ్రహ సౌందర్యంతో. ఈ రెండింటిని నేను కోల్పోయాను. ఇంకా ఆయన ఎలాంటి వాడు? ఆశ్రితులకి ఉపకరించేటువంటి భవ్యతని కలిగినటువంటి వాడు. ఎవరైనా భవ్యత కలిగినటువంటి కృష్ణుడు. అంతేకాదు ఆపస్సకత్వం అనే గుణం కలిగినటువంటి వాడు. ఆపస్సకత్వం అనే గుణం ఎన్నో పదిలో? 9వ పదిలో ఆపస్సకత్వము. ఆ గుణం ఎలా చూపించాడు ఆయన? ప్రళయం చేత, ప్రళయం అనే గొప్ప ఆపదలో చిక్కుకున్నటువంటి ఈ జగత్తుని అముదు చేయదు ఆరగించినటువంటి ఆపస్సకత్వం అనే గుణం కలిగినటువంటి వాడు. ఆశ్రితులకి ఉపకారకుడుగా ఉండేటువంటి భవ్యత కలిగినటువంటి వాడు ఆయనేనండి కണ്ണన్. కണ്ണన్ కృష్ణ పరమాత్మ. ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు? వందు వీతిరుందా, వందు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు ఆయన? వీతిరుందా ఇరుక్కుం ఎడమాయ్, ఆయన వేం చేసి ఉన్నటువంటి స్థానము వీతిరుందా ఇరుక్కుమిడమాయ్. ఏర్వళం, ఏర్వళం ఏరినుడయ మిగుదియే ఉడైతాయ్, చెరువుల యొక్క ఆధిక్యం కలిగినటువంటిది. వలం వన్ కజని దర్శనీయమైనటువంటి అందమైనటువంటి
పొలాలతో కూడినటువంటిది. పజనం అంటే నీర్నిలంగలయ్యం ఉడైతానా, నీటి ప్రదేశాలు కలిగినటువంటి தென்திருப்பேரையில் மாநகர் சென்னு சேர்வன், తిరుప్పేరైల్ ఆగిర మహానగరத்தை సెండు కిట్టివిడ కడవేన్. కాబట్టి అలాంటి ఆయన సౌందర్యము, ఆయన చేసినటువంటి ఆ గుణ చేష్టితాలు, ఆయన గుణాలు, ఆయన ఉన్నటువంటి ఆ ప్రాంతం, ఇవన్నీ నన్ను ఆకర్షిస్తూ ఉన్నాయి. కాబట్టి నేను అక్కడికి వెళ్లకుండా ఉండలేనరా. కిట్టి విడక్కడవేన్, సమీపించే తీరతాను. కిట్టి సమీపించకుండా విడిచిపెట్టేదే లేదంటే నేను సమీపించే తీరతాను అని. ఎక్కడికి? ఆ తెన్తిరుప్పేరైకి. 9ஆம் பாட்டு ஈடு வியாக்கியானம். நீங்கள் இனி என்னை தீர்த்தி பிரயோஜனமில்லை, తెన్తిరుప్పేరైలే పోయి పుక్కక్కడవేన్ ఎన్గిరాడు. మీరు ఇంకా నాకు ఎంత ధైర్యవచనాలు చెప్పినా ఏ ప్రయోజనం లేదన్నా. నేను ఆ తెన్తిరుప్పేరైకి వెళ్ళి పోయి పుక్కక్కడవేన్, వెళ్ళి ప్రవేశించే తీరతాను అంటున్నారు ఆళ్వార్నాయక్. சேர்வன் சென்று உன் ஆத்தாமையாலே சில சொல்லுகிறாய் ஆகில், ఇది కడ ఇప్పడవద్దో ఎన్నా. ఉన్ ఆత్తామయ్యాలే, నీ యొక్క ఆర్తితోటి చిల సొల్లుగిరాయ్ ఆగిల్, ఏదో కొన్ని మాటలు చెప్పావనుకో, నేను అక్కడికి వెళ్లకుండా ఉండలేను. ఆయన కണ്ണన్, ఏదో ప్రళయమనే ఆపద జగత్తుకి కలిగితే ఆ సమయంలో ఈ జగత్తుని తన గర్భంలో ఉంచుకొని రక్షించినటువంటి ఆపస్సకుడు ఆయన ఇప్పుడు నా కోసమనే ఇదిగో ఆ తెన్తిరుప్పేరైలో వేంచేసి ఉన్నాడు అనేదో కొన్ని మాటలు చెప్పావు, బాగానే ఉంది. ఆగిల్ ఇది కడ ఇప్పడవత్తో అన్నా, అవి నెరవేరాలి కదా అన్నారట వాళ్ళు. అవశ్యం అంగే పుక్కల్లదు విడేంగిరా, ఏదో నువ్వు వెళ్ళాలనుకుంటే మాత్రం ఆ కార్యం నెరవేరద్దా ఏమిటి అన్నట్లుగా వాళ్ళు అడిగితే ఇవిడేం అవశ్యం అంగే పుక్కల్లదు విడేన్, అవశ్యం తప్పకుండా నేను అక్కడ ప్రవేశించకుండా ఉండేదే, పుక్కల్లదు విడే, ప్రవేశించే చేరతాను అంటున్నారు. అంటే ప్రవేశించకుండా ఉండేదే లేదు అంటే ప్రవేశించే చేరతాను అంటున్నారు ఆళ్వార్నాయకి. என்னுடைய தோஜுமீர்கள் இத்தியாதி எனக்காயிருப்பாரும் என்னை தங்களுக்காக நினைத்திருப்பாரும் ஒன்றும் சொல்ல வேண்டா. எனக்காயிருப்பாரும் అంటే నా కోసం ఉండేటువంటి వాళ్ళు, ఎన్నై తంగళుక్కాగ నిனைத்திருப்பாரும் ఒన్నుం சொல்ல వేండా. ఎన్నుడే తోజుమీర్ఘాడ్, తోజి అంటే ఎలా ఉంటుంది? నా కోసమే ఉంటుంది. అసలు నాకు ఇలాంటి ప్రేమ కలగటానికి కారణమైనటువంటిది చెలికత్తే కదా. అదిగో ఆయన తోటలో ఉంటే తోట దగ్గర దాకా తీసుకువెళ్ళి ఆయనతో కలిపినటువంటి ఆవిడ, ఆ తోటలో కూడా నేను ఆయన దూరంగా నిలబడితే మా ఇద్దరికి అనుసంధానం చేసి కలిపినటువంటి ఆవిడ, ఇదిగో ఇలాంటివన్నీ, ఇదిగో పలానా సమయంలో ఆ తోట దగ్గరకు వస్తాడనే ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి ఆవిడ, ఇవన్నీ చేసింది చెలికత్తే కదా. నాకు ఆయనకి అనుసంధానకర్త చెలికట్టే కదా. కాబట్టి ఎనక్కాయిరుప్పారు, చెలికట్టే అంటే నా కోసమే ఉండేటువంటి ఆవిడ. అలా ఎన్నై తంగలుక్కాగ నిனைத்திருப்பாరు ఒన్నుం சொல்ல వేండా. పోతే అన్నయ్యరుగాడు, తోజుమీరుగాడు, అన్నయ్యరుగాడు, తల్లులు వాళ్ళంటే వాళ్ళు ఎలా అనుకుంటారు? ఎన్నై నన్ను తంగలుక్కాగ నిனைத்திருப்பாరు ఒన్నుం சொல்ல వేండా, నన్ను తన కోసమే అనుకుంటారు వాళ్ళు. మేమే కదండి కన్నా, మేము పెద్దవాళ్ళం కదా, మేము చెప్పింది వినాలి కదా. కాబట్టి మేము చెప్పిన మాటలో వినమ్మా, మేము చెప్పిన బాటలో నడువమ్మా అని నిర్బంధించేటువంటి వాళ్ళు ఎవరు? అన్నయ్యరుగాడు. కాబట్టి నేనెవరు దాన్ని? వాళ్ళ దాన్నే. కాబట్టి వాళ్ళు చెప్పినట్లే వినాలి, వాళ్ళు చెప్పిందే ఆచరించాలి అన్నట్లుగా భావించేటువంటి వాళ్ళు వీళ్ళు ఇద్దరు. అంటే నా కోసమే ఉన్నటువంటి వాళ్ళు చెలికత్తెలు, తమ కోసమే నేను అని భావించేటువంటి వాళ్ళు తల్లులు, వీళ్ళిద్దరు కూడా ఒన్నుం చల్లవేండా, మీ ఇద్దరు ఏమి చెప్పాల్సిన అవసరం లేదు, ఏ ఒక్కటి కూడా. తోజిమారోడు తాయిమారోడు వాసిల్లై కాణుం ఎవలై చేత్తపోగామైకు. అదిగో ఈవిడికి ధైర్యం కలిగించలేకపోవటానికి తల్లి అనే గాని తోజిమారోడు చెలికత్తె అనే తారతమ్యం లేదు. చెలికత్తె ధైర్యం కలిగించలేకపోతుంది, అదిగో తల్లులు ధైర్యం కలిగించలేకపోతున్నారు. అంటే ఏమండి, తల్లి కాకపోతే చెలికత్తె ధైర్యాన్ని ఇస్తుందేమో అంటే ఆ ధైర్యాన్ని కలిగించలేకపోవటంలో తల్లి చెలికత్తెలు ఇద్దరు సమానమే అయిపోయారు అంటూ. అయినా ఇంకొక విషయం తెలుసా మీకు? అజ్ఞరో వ్యవసితరై ఉపదేశిస్తాలే మేకప్ పార్ప. అజ్ఞరో ఏదైనా ఒక విషయం
ఇంకొకళ్ళకి మనం సలహా చెప్పాలి అంటే ఆ విషయంలో వాళ్ళకి అనుభవం ఉన్న వాళ్ళై ఉండాలి. అంతే కదా. ఏదైనా ఒక విషయం మనం వాళ్ళకి సలహా చెప్తున్నాము అంటే ఆ విషయాన్ని వీళ్ళు అనుభవించిన వాళ్ళు, అనుభవం కలిగినటువంటి వాళ్ళు, దాని గురించి విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు అయి ఉన్న వాళ్ళైతే అదిగో అటువంటి బాధలో ఉన్నటువంటి వాళ్ళకి ఇదిగో ఈ విషయం జరిగినప్పుడు ఇలా ఉంటుంది పరిస్థితి, నీ మనస్థితి ఇలా ఉంటుంది, నువ్వు ఇలా బాధపడకు, ఇలా వాటన్నిటి నుంచి బయటపడతామని ఒక సలహా ఇవ్వచ్చు. అజ్ఞరో అసలు మీకు నా అవస్థ ఏమిటో తెలుసా, నా అవస్థ ఏమిటో తెలియనటువంటి వాళ్ళు మీరు. అలాంటి మీరు అజ్ఞరో ఏమీ తెలియనటువంటి వాళ్ళ, ఆ విషయానుభవం లేనటువంటి వాళ్ళ, వ్యవసితరే ఉపదేశిస్తాలే మేకప్ పార్ప. అది ఆ విషయంలో అనుభవం పరిపూర్ణంగా ఉన్నటువంటి వాళ్ళని ఏ అనుభవం లేనటువంటి వాళ్ళు వచ్చి ఆళ్వార్ నాయకి ఇది నీకు తగదు, ఇది నీకు తగదు, ఇది మన వంశానికి నింద అని నన్ను వెనక్కి మళ్లించాలి అని భావిస్తే మీకు ఆ విషయంలో అనుభవం ఏదైనా ఉన్నదా? ఆ భగవద్ అనుభవం కానీ ఆ భగవత్ ప్రేమ కానీ ఏదైనా మీకు ఉన్నప్పుడు అది కలిగినటువంటి వాళ్ళకు ఉండేటువంటి అనుభవం ఏమిటో మీకు తెలుస్తుంది. అలాంటి అనుభవమే లేదు మీకు. మీరు నన్ను ఎలా దిద్దుబాటు చేయగలరు? నన్ను ఎలా వెనక్కి తీసుకురాగలరు? నన్ను వెనక్కి మళ్ళమని ఎలా చెప్పగలరు మీరు? అనుభవం లేనటువంటి వాడు ఎవరైనా ఒక విషయం చెప్తున్నారని వాళ్ళకి అనుభవం ఉండాలి. అలాంటి అనుభవమే మీకు లేదు. అజ్ఞరో ఏం తెలియనటువంటి వాళ్ళ, అలాంటి అనుభవం లేనటువంటి వాళ్ళ, వ్యవసితరే ఉపదేశిస్తాలే మేకప్ పార్ప. అది ఆ విషయంలో కొంచెం పరిపూర్ణ జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళని, అనుభవం ఉన్నటువంటి వాళ్ళని వెనక్కి మళ్లించాలని చూసేది. విషయాధీనమాగవరుగిరత్తై సాధనత్తిలేసిల ఎదుదిగిరవరగను. అసలు ఇప్పుడు మీ భావన ఏమిటి? ఆళ్వార్ నాయకి మన స్వరూపం ఇది ఏమిటి? శేషి ఆయన, శేషభూతులం మనము, మన స్వరూపం ఏమిటి? తత్తస్య సస్యం భవేత్ అన్నట్టు ఉండాలనేది మీ భావన కాదు. అది ఆయన విషయంలో ఉన్నటువంటి ఆయన్ని పొందాలనే ద్వారా అని భావించేటువంటి వాడిని నేను. కానీ మీరేమనుకుంటున్నారు? ఇలా నువ్వు వెళ్ళటం అని చేసేటువంటి ఒక ప్రయత్నం అది సాధన కోటిలోకి చేరుతుందేమో అని మా భయం అంటున్నారు మీరు. అంతే కదా. కాబట్టి విషయాధీనమాగ వరిగిరస్తాయి. అది విషయాధీనంగా విషయాన్ని పట్టి వచ్చేటువంటి త్వర ఇది. ఈ త్వరను చూసి మీరేమనుకుంటున్నారు? సాధనత్తిలే ఇలా వెజుదిగిన వరగడు, దీన్ని తీసుకెళ్లి సాధనలో ఉపాయాంతరాన్ని పట్టుకున్నావు నువ్వు. ఉపాయాంతరం ఉపాయాంతరం ఏమిటి? ఉపాయం ఎప్పుడు ఆయనే అయి ఉన్నప్పుడు ఇదిగో ఆయన్ని పొందటానికి నువ్వు చేసేటువంటి ప్రయత్నం కూడా ఇంకొక ఉపాయం అని భావించి ఉపాయాంతరంలో వెళ్ళిపోతున్నావని భయపడేటువంటి మీరు ఎనక్కు వార్తే సొల్లువారు అలా ప్రాప్యత్వరని ఉపాయాంతరాలుగా భావించేటువంటి మీరా నాకు ఈ సలహా చెప్పేది అంటున్నారు ఆళ్వార్ నాయకి. ఎవరు తన్నై మరందు அவனை ஏப்பாத்து பேசுகிறார் அவர்கள், அவனை மறந்து தந்தாமை ஏப்பாத்து மீட்க தேடுகிறார்கள். இவள் ஆழ்வார் நாய்க்கு தன்னை மறந்து அவனையே பார்த்து பேசுகிறாడు. అవనయ్యే పార్తు ఆయన్నే చూస్తూ, తన్నే మరందు అవనయ్యే పార్తు అంటే తన స్వరూపాన్ని విడిచిపెట్టింది, ప్రాప్యాన్ని మాత్రమే చూస్తూ ఉన్నది ఆళ్వార్ నాయకి. వాళ్ళెలా ఉన్నారు? అవనై మరందు ప్రాప్యాన్ని విడిచిపెట్టారు, సందామయ్యే పార్తు తమ స్వరూపాన్ని మాత్రమే స్వరూపాన్ని మాత్రమే భావించి ఇది నీకు తగదు అని చూస్తున్నారు. జీవుడి యొక్క స్వరూపం ఏమిటి? పరతంత్రం. ఆయనకి పరతంత్రాలుగా ఉండటం. ఇప్పుడు ఆళ్వార్ నాయకి ఏమనుకుంటుంది? నా స్వరూపం నశించిపోయినా పర్వాలేదు, ప్రాప్యం ఆయన్ని పొందడమే నాకు ప్రాప్యం, కాబట్టి ఈ స్వరూపంతో నాకు సంబంధమే లేదు, ఇదేమైపోయినా పర్వాలా నాకు పొందడమే ముఖ్యం అనుకొని ప్రాప్యాన్ని మాత్రమే చూస్తోంది ఆళ్వార్ నాయకి. అంటే స్వరూపము నశించిపోయినా పర్వాలా నాకు ప్రాప్యం ముఖ్యము అనుకుంటున్నది ఆళ్వార్ నాయకి. వీళ్ళు ప్రాప్యంతో మాకు పనే లేదర్రా, మాకు స్వరూపాన్ని రక్షించుకోవడమే ముఖ్యమని చెప్తున్నటువంటి వాళ్ళు ఇదిగో తల్లి చెలికత్తెలు వీళ్ళు కూడా. தந்தாமையே பார்த்து மேற்க தேடுகிறார்கள் அவர்கள், అవనై మరందు తందామయ్యే పార్తు మేற்க தேடுகிறார்கள். అర్థమై ఉంటుంది అనుకుంటా. స్వరూపము ప్రాప్యం. ఆళ్వార్ నాయకేమి స్వరూపంతో సంబంధమే లేదు, నాకు కావాల్సింది ప్రాప్యం అని బయలుదేరుతోంది. తల్లి చెలికత్తెలు ఏమనుకుంటున్నారు? మనకి స్వరూపం ముఖ్యం,
దీన్ని కాపాడుకోవాలి. ప్రాప్యం అదంతటా అదే వస్తుందని భావించేటువంటి వాళ్ళు తల్లులు కనుక వాళ్ళు స్వరూపాన్ని చూసుకుంటున్నారు. ఆళ్వార్ నాయకి ప్రాప్యాన్ని మాత్రమే చూస్తుంది. ఇదే విషయాన్నట ఎంబెరుమానాల యొక్క చరమ దశ. ఆ చరమ దశలో శివ శిష్యులందరూ కూడా మాకు ఏదైనా 4 శ్రీ సూక్తులు మీ చరమ ఉపన్యాసంగా అనుగ్రహించండి అని అడిగితే అప్పుడు వారు కూడా చెప్పింది ఏమిటట, రామానుజుల వారు కూడా జీవుడైనటువంటి వారికి ప్రాప్యమే ముఖ్యమైనటువంటిది, స్వరూపం కాదు, ప్రాప్యమే ముఖ్యమైనటువంటిది అని వారు కూడా ఉపదేశం చేశారు. అని అసలు ప్రాప్యం భక్తి అంటే ఏమిటి, ప్రపత్తి అంటే ఏమిటి అని ఒక విషయాన్ని చిన్నగా, పత్తిత్తెల్లాం పత్తి అవనయ్యే పత్తుగై భక్తి, విడువదెల్లాం విట్టు తన్నయ్యం విడుగై ప్రపత్తి. పత్తిత్తెల్లాం పత్తి అవనయ్యే అంటే పట్టుకోవాల్సిందంతా పట్టుకొని ఆయన్నే పట్టుకోవడం భక్తి, అదేమవుతుంది ఉపాయాంతరం అవుతుంది. కానీ విడువదెల్లాం విట్టు సర్వధర్మాన్ని పరిచయం అన్నీ విడిచిపెట్టి తన్నయ్యం విడుగై ప్రపత్తి. తన్నయ్యం విడుగై అంటే ఆయన నేను పట్టుకున్నాను అనేటువంటిది ఒక ఉపాయ భావన అని, ఉపాయం అని నీకు భావన కలిగితే ఆ ఉపాయ భావాన్ని కూడా విడిచిపెట్టడమే ప్రపత్తి. అన్నీ విడిచిపెట్టాలి. అన్నిటితో పాటుగా నేను ఆయన్ని పట్టుకున్నాను కాబట్టి ఆయన నన్ను రక్షిస్తాడని పట్టుకోవటాన్ని ఆశ్రయించటాన్ని ఉపాయంగా భావిస్తే దాన్ని కూడా విడిచిపెడితే అది ప్రపత్తి అని చెప్పారు. అర్థమైంది కదా. ఆళ్వార్ నాయకి ఇక్కడ 2 పదాలు, ప్రాప్య స్వరూపము ప్రాప్యం. ఆళ్వార్ నాయకి స్వరూపం ఏమైనా పర్వాలా, నాకు ప్రాప్యం ముఖ్యం అనుకుంటున్నారు ఆళ్వార్ నాయకి. కాదు, స్వరూపమే మనకి నిలబడవలసింది. అలా గనక స్వరూపాన్ని చూసుకోకపోతే నువ్వు ఇంకొక మార్గంలో నీ యొక్క స్వప్రయత్నంతో నువ్వు వెళ్తే అది ఆయన ఉపాయాంతరం. భక్తి అంటే ఏమిటి, ఉపాయాంతరం అంటే ఆ భక్తి ద్వారా ఆయన పొందాలి అనుకోవటం, అదే కదా ఉపాయాంతరమే అవుతుంది కదా. కాబట్టి నువ్వు ఉపాయాంతరంలోకి వెళ్ళిపోయావని ఆయన భావించే అవకాశం ఉంటుంది. కాబట్టి నీ స్వప్రయత్నంతో నువ్వు వెళ్తే, కాబట్టి మనకి స్వరూపమే ముఖ్యమైనటువంటిది. ప్రాప్యము అది దానంతట అదే వచ్చి చేరుతుందండి. మనం దానికేం ప్రయత్నం చేయక్కర్లేదని భావించే వాళ్ళు ఇదిగో తల్లి చెలికట్ట వీళ్ళందరూ కూడా నీరుగల్ ఉరైకిన్నదు ఎన్ ఇదర్కు నీళ్ళుగారు ఉరైకిన్నది ఎన్. ఇప్పుడు ఈ సందర్భంలో అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అని అడిగి, కలంగినారో తెలిందారైతేవారు. అసలు ఎవరికైనా ఒకళ్ళకి ధైర్యం చెప్పాలి అంటే ముందు మనకి ధైర్యం ఉండాలి. మనకే ధైర్యం లేకుండా మనమే కలత చెందిన మనస్సుతోటి ఉండి ఎదుటి వాళ్ళకి మనం ఏం ధైర్యం చెప్పగలమండి, చెప్పలేం కదా. అదే కలంగినారు. ఇప్పుడు ఎలా కలత మీకు, కాసేపు అమ్మ ఏం చేస్తోందని చూస్తారు, కాసేపు ఆయన ఏం భావిస్తున్నాడు అని ఆలోచిస్తారు. మీ మనసు ఎప్పుడు ఇదిగో మా అమ్మ నీకు ఇది తగదు అని కాసేపు మీ భావన, నా వైపు అయ్యో మా అమ్మాయి చేసేవి ఉపాయాంతరాలు కాదయ్యా అని నువ్వు అలా భావించకయ్యా అని ఆయన వైపు కాసేపు. ఇలా ఉండేటువంటి కలత చెందిన మనసుతో ఉన్నవాళ్ళు మీరు. తెడిందారై చేతువా ధైర్యం, తెడిందారై తేట ఏమిటి, నాకు ఆయన్ని పొందడం ఒకటే నిశ్చయం అని తేట తెలివి ఉన్నటువంటి మనస్సు నాది. అలాంటప్పుడు కలత చెందిన మనస్సు కలిగిన వాళ్ళు ఆ ధైర్యంతో ఉన్న వాళ్ళకి ఏం ధైర్యం చెప్పగలరండి. நீங்கள் நிலையது என் நிலையது போகையிலே துணிந்திருக்கிற என்னை புறப்படுகை ஒளி ఎన్నిరుక్కిర நீங்கள் சொல்லுவதెన్. అసలు మీరున్నటువంటి స్థితి ఏమిటి, నేనున్నటువంటి స్థితి ఏమిటి, వెళ్ళటంలోనే నిశ్చయం కలిగిన దాన్ని నేను, అలా బయలుదేరి వెళ్ళటం అనేటువంటిది నిందాన్ని భావించేటువంటి వాళ్ళు మీరు, అంతే కదా. నింగల్ నిలై ఏమిటి, ఎలాంటిది మీ యొక్క స్థితి అంటే ఉపాయాన్ని చూస్తూ ప్రాప్యాన్ని విడిచిపెట్టేటువంటి స్థితి మీది, అంతే కదా. మీరు ఇప్పుడు ఎలా భావిస్తున్నారు, ఉపాయాన్ని చూసుకుంటున్నారు, స్వరూపం ఏమిటి అని, ప్రాప్యం ఏమిటి. நீங்கள் నిలయదు మీ యొక్క நீங்கள் నిక్కిర నిలయదు ఎన్ నిలయదు. మీ స్థితి ఏమిటి, నా స్థితి ఏమిటి, మీరే స్థితిలో ఉన్నారు, నేనే స్థితిలో ఉన్నాను. మీరున్నటువంటి స్థితి ఉపాయాన్ని చూస్తూ ప్రాప్యాన్ని విడిచిపెడుతున్నారు. నా స్థితి ఏమిటి, ప్రాప్యాన్ని చూస్తూ ఉపాయాన్ని పట్టించుకోకుండా ఉన్నటువంటి స్థితి నాది, అంతే కదా. మీ స్థితి ఎలాంటిది అంటే ప్రాప్యం ఉపాయంలో చేరిపోతుందేమో అని భయం కలిగిన వాళ్ళు మీరు.
కానీ నా స్థితి ఏమిటి అంటే పెరుమాళ్ళు అలా భావించేటువంటి వాడు కాదర్రా అనేటువంటి స్థితి నాది. అంతేకాదు మీ అమ్మాయిని అడ్డగించేటువంటి స్థితి మీది, పొందేది ఆయనని, కాబట్టి ఏ విషయంలోనూ మనం భయపడవలసిన అవసరం లేదు అనే స్థితి నాది. అర్థమైంది కదా? మీరేమనుకుంటున్నారు? మీరు స్వరూపాన్ని చూసుకుంటున్నారు, ఉపాయాన్ని చూస్తున్నారు, ప్రాప్యాన్ని విడిచిపెట్టేస్తున్నారు. కానీ నేను ప్రాప్యాన్ని పట్టుకున్నాను, ఉపాయాన్ని విడిచిపెట్టేశాను. అంతేకాదు మీరేమో ఉపాయాంతరాల్లోకి చేరిపోతుందేమో అని భయపడుతున్నారు, కాబట్టి ఆయన అలాంటి వాటిని పట్టించుకోడు అనే స్థితిలో ఉన్నాను నేను. మీరు మీ అమ్మాయిని అడ్డగించే స్థితి, అదిగో పొందేది ఆయననైనప్పుడు మనం దేనికి భయపడవలసిన అవసరం లేదు అనే స్థితి నాది. ఇది நீங்கள் நிற்கிற நிலை, அது என் நிலை இது. போகையிலே துணிந்திருக்கிற என்னை புறப்படுகை பழி ఎన్నిరుக்கிற நீங்கள் சொல்லுவதెన్. అదిగో పోవటానికే నిశ్చయించుకున్న నన్ను పురప్పడుగై ఒడి ఎన్నిరుக்கிற நீங்கள், అదిగో అలా బయలుదేరి వెళ్ళడం అనేటువంటిది నిందమ్మా అని భావించేటువంటి మీరు చెప్పేదేమిటి? ఇదర్కండి ఎన్నక్కు ఓడుగిర దశకు. ఇదిగో ఇప్పుడు నా యొక్క దశ ఇది. ఇలాంటి దానికి మీరేం చెప్తారు నాకు, నేనేం వినాలి అంటే ఆనాలు. అప్పుడు వాళ్ళు అడుగుతున్నారు మాట, ఆనాలు నెంజుం అడక్కము ఉడయార్కు ఇరువార్తయ్యో. మా నువ్వెన్నైనా మాటలు చెప్పు, బాగానే ఉంది. నెంజుం అడక్కము ఉడయార్కు ఇరువార్తయ్యో, కొంచెం మనస్సు విధేయత కలిగినటువంటి వాళ్ళు ఈ రీతిగా మాట్లాడచ్చా? ఇది వార్తయ్యో, ఇలాంటి మాటలు మాట్లాడచ్చా? నాంగల్ సొన్నపడి చేయదు ఎంగల్ ఒడియే ఒడిగ వేండావో. నేను చెప్పినట్లుగా చేసి పెద్దవాళ్ళం మేము, నీకు మనస్సు ఉన్నది, విధేయత ఉన్నది, అలాంటప్పుడు మేము చెప్పినట్టుగా విని ఎంగల్ ఒడియే ఒడిగా ఉండావో, మా మార్గంలోకి వచ్చి నువ్వు అనుసరించి మమ్మల్ని ఉండద్దా అని అడిగారు వాళ్ళు. అప్పుడు ఆలవారి నాయకి చెప్తోంది సమాధానం, నెంజు నిరైవం ఎనక్కు ఇంగిల్లై. అయ్యయ్యో మీరెంత పొరపడుతున్నారు. నెంజు నిరైవం ఎనక్కు ఇంగిల్లై, నా మనస్సు ఇక్కడ లేదు, నా పూర్తి ఇక్కడ లేదు, అడక్కం ఇక్కడ లేదు, వెనక్కి ఇంగిల్లై ఇక్కడ లేవండి. అది వేణుమాగిల్ అంగే పోయి చొల్లుంగోడు. అవి మీకు కావాలనుకుంటున్నారా? నా మనస్సు నా నిరై అక్కడికి వెళ్ళి చెప్పండి. ఎక్కడికి? ఆ తెంతిరుప్పెరైకి. మనస్సు అడక్కము అవన్ పక్కలినా. అదిగా నా మనస్సు కానీ నా అడక్కం కానీ ఆయన దగ్గరికి వెళ్ళేవో ఎప్పుడో చేరిపోయారు. ఇప్పుడు అవి మీరేమన్నారు? అవి నెంజు నిరయు ఉన్నవాళ్ళు ఏదైనా పెద్దవాళ్ళు చెప్తే కాస్త వినాలి, వాళ్ళ మార్గంలో నడవాలన్నారు. అవి నా దగ్గర ఉంటేనే కదా నేను నడిచేది. అవి నా దగ్గర లేవు కదా, ఆయన దగ్గరికి వెళ్ళిపోయాయి. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే అక్కడికి వెళ్ళి చెప్పండి. నా మనస్సు నా నిరైవు అక్కడే ఉన్నాయి. మనస్సు అడక్కము అవన్ పక్కలినా, నా మనస్సు కానీ నా అడక్కం కానీ ఆయన దగ్గరే ఉన్నాయి. నిరైవావదు అడక్కం నింజావదు అదిట్టు వైక్కుం కలం. నిరైవు అంటే అడక్కం విధేయత, నెంజు అంటే ఆ విధేయత పెట్టడానికి ఒక బాక్స్ కావాలి కదా, ఆ బాక్సే నెంజు మనస్సు. అంటే మనస్సు అంటే ఎలాంటిదంటే విధేయతకి స్థానమైనటువంటిది. ఇప్పుడు విధేయత లేదు, విధేయతకి స్థానమైనటువంటి మనస్సు లేవు, రెండు ఆయన దగ్గరికి వెళ్ళిపోయాయి. ఇప్పుడు నా దగ్గర ఏం లేవు. సరే ఇంతలా అయిపోవడానికి కారణం ఏమిటర్రా? కార్వణనిత్యాది. మరి ఈ రీతిగా అలా వెళ్ళిపోవటానికి కారణం ఏంటి? కార్వణన్ కార్కడల్ జ్ఞానముండ కన్న పిరాన్ వందు. అదిగో నెంజుం నిరైవం ఎనక్కు ఆంబడియాయో అవన్ పడి ఇరుక్కిరదు. అసలు ఆయన స్థితి చూస్తే నా మనస్సు కానీ నా నిరయ కానీ నా దగ్గర ఉండే స్థితి ఉన్నదా? ఆయన పడి అవన్ పడి ఇరుక్కిరదు, వెనక్కాంబడియాయో నా దగ్గర ఉండేటట్లుగా ఉందా ఏమిటి? ఆయన్ని చూస్తే, ఆయన తిరుమేని సౌందర్యాన్ని చూస్తే, కార్వండన ఆయన మేఘవర్ణుడు, ఆ తిరుమేని సౌందర్యం చూస్తే ఇంకెక్కడ ఆగుతుందండి? నా మనస్సే అయి ఉండొచ్చు, నా నిరయే అయి ఉండొచ్చు. ఈ రెండు ఎప్పుడో వెళ్ళిపోయా ఆయన దగ్గరికి. అవి రెండు నా దగ్గర ఆగేట్లు లేవే ఆ సౌందర్యాన్ని చూసినాక. కార్వண்ணన్ தாய்மார் தோஜுமாரானவர்கள் வார்த்தை கேளாதபடியாக వడి ఉడైత్తవన్. కార్వణ్ణన్ ఆ తిరుమేని సౌందర్యం ఎలాంటిదో తెలుసా? నన్ను నా తల్లి మాటని కానీ చెలికత్తె మాటను కానీ వినకుండా చేసేసినటువంటి తిరుమేని సౌందర్యం అది. అందుకనే ఆ సౌందర్యం తల్లి యొక్క చెలికత్తె యొక్క మాట వినకుండా చేసినటువంటి తిరుమేని కలిగిన వాడాయన. వేరుం ఒడివటగేయో ఉళ్ళది ఎన్నిల్. ఆయన తిరుమేని సౌందర్యం ఉంటే మాత్రం అలాంటి కార్యాలు చేస్తారా? తల్లిని
ఇదిగో ఎప్పుడు సుఖదుఖాల్లో సమానమని భావించి నీతోటే ఉండే చెలికత్తెని నేను, ఇదిగో పెద్దలం మేము, నిన్ను కన్నవాళ్ళం, ఇలాంటి ఆయనకు అందం ఉంటే ఉండొచ్చు, ఆ అందం నిన్ను ఆకర్షిస్తే ఆకర్షించచ్చు, ఇలాగైనా చేసి వెళ్ళిపోవటం, ఇలా చెయ్యొచ్చా నువ్వు కేవలం ఆ తిరుమేని సౌందర్యాన్ని చూసి? అంటే వెறுం ఒడివటిగేయో ఉన్నది అండి, ఏమిటి కేవలం సౌందర్యం మాత్రమే ఉన్నదనుకుంటున్నారా ఏమిటి మీరు? ఇంకేమున్నది? కార్కడల్ జ్ఞాలముండా, ఆపస్సకుడు అని, ఏది ఆపస్సకుడుగా, ఆపస్సకుడే ఆయన. ఆపస్సకత్వం అనే గుణం కలిగిన వాడు కూడా వాడు ఏం చేశాడు? ఆపస్సకత్వం అనే గుణం ప్రకాశించేలాగా అంటే తలరందారు తావడం, తలరందారు ఆర్తులైనటువంటి వారికి రక్షకుడుగా ఉన్నాడు ఆయన. ఆపత్తు వందారు రక్షిత్తు విడుం అత్తనయ్యో ఎన్నిల్, ఆపదలో ఏమిటి? ప్రళయం అనే గొప్ప ఆపద వచ్చింది, ఎవ్వరూ ప్రార్థించలా, నిరపేక్షగానే వాళ్ళందరినీ రక్షించినటువంటి ఆపస్సకుడు కదా ఆయన. కేవలం సౌందర్యానికే ఈడుపడిపోయాననుకున్నారా? ఆపస్సకుడు కూడానండి ఆయన. అంచేత ఇంక అసలు నా మనస్సు నా నెరవు ఇంకెక్కడ వెనక్కి వస్తాయి కనుక అంటూ ఆపత్తు వంద రక్షిత్తు విడుం అత్తనయ్యో వెన్నెల్, ఏదైనా ఆపద కలిగితే రక్షించి విడిచిపెడతాడని మాత్రమే అనుకుంటున్నారా? ఆయన కన్నపిరాన్, కన్నపిరాన్ కూడా ఆయన. ఎలా కన్నపిరాన్ అంటే ఇంకేదైనా గుణమా అండి అది? అవునండి, తన్నై పిరక్కాకివై కుంభుపకారకం, తనని తాను ఇతరులకి స్వాధీనపరుచుకునేటువంటి ఉపకారకుడు. అదే తనను ఆశ్రయించిన వాళ్ళ కోసమని తనని తానే సమర్పించుకునేటువంటి ఉపకారకుడు ఆయన. అన్ని గుణాలు చూస్తే ఇంకెక్కడ ఉంటుందని, నా మనస్సు ఎక్కడ ఉంటుంది, నా నెరవు ఎక్కడ ఉంటుంది, అన్నీ ఆయన దగ్గరికే వెళ్ళిపోయాయి. అలాంటి ఆ స్వామి అంటే ఒకదానికి సంగతిని చెప్తూ చెప్పారనమాట. ఆయన కారు వర్ణన్ అని చెప్పారు, ఆ దివ్యమంగళ విగ్రహం మంచి సౌందర్యం అని చెప్పారు. సౌందర్యం ఉంటే మాత్రం అలా వెళ్ళటమేనా అంటే కాదండి. ఆయన కార్కడ జ్ఞానం అని ప్రళయాపత్తు వచ్చినప్పుడు ఆ లోకాలన్నిటినీ రక్షించినటువంటి వాడు అని చెప్పారు. అదొక్కటి మాత్రమేనా? ఆయన కన్నపిర అనుకోడండి, ఆశ్రితుల కోసం తను తానే సమర్పించుకునేటువంటి వాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? శ్రీవైకుంఠంలో ఉన్నాడా? కాదు, వందు వీత్తిరుందా, ఇక్కడికే వచ్చి వేం చేసి ఉన్నాడా అండి ఆయన. ఎక్కడంటారా? ఆ ఊరు యొక్క సౌందర్యాన్ని చెప్తాను వినండి. ఏరి నుడయ్య వందు వీత్తిరుందా, వచ్చి వేం చేసి ఉన్నాడు. ఎలా వేం చేసి ఉన్నాడో తెలుసా? తన ఐశ్వర్యం ఎల్లాంతో తుంబడి ఇరుందా, తన ఐశ్వర్యం అంతా కూడా ప్రకాశించేటట్టుగా చూడగానే ఆ వేం చేసిన విధానం చూస్తే ఏమిటి, ఈయన ఉభయ విభూతి నాదుడు, ఈయనేనా? ఉభయ విభూతులు ఈయనకి ఐశ్వర్యమా అనేటట్టుగా కదా వేం చేసి ఉన్నాడు ఆయన. అంతేకాదు ఏ రీత్యాది, ఆ ఊరి సౌందర్యం, ఆయన సౌందర్యం చూస్తే ఇది, ఆయన గుణాలు సౌందర్యం చూస్తేనేమో మకర నెడుంకుశై కాదనాయన. ఆ చెవులకు ఉన్నటువంటి మకర కుండలాల సౌందర్యమే ఇదిగో ఆడవాళ్ళ చేత 10 పాసురాలు పాడించేటువంటి సౌందర్యం ఆయనది. అలాంటి ఆయన పని అంటే కేవలం ఆ సౌందర్యం చూసి ఎవరైనా ఇలాంటి పని చేస్తారా? తల్లి మాట వినకుండా చెల్లి మాట వినకుండా అన్నట్టుగా కాదండి. గుణాలు కూడా కడిగినటువంటి వాడేనండి ఆయన. ఏం గుణాలు ఉన్నాయండి? ఆపస్సకత్వం అనే గుణం ఉన్నదండి ఆయనకి. అయితే మాత్రం అంటే కాదండి, ఆయన ఎలాంటి వాడంటే తనను ఆశ్రయించిన వాళ్ళ కోసం తనని తానే సమర్పించుకునేటువంటి వాడు అని ఇలా తన ఐశ్వర్యం మొత్తం ప్రకాశించేటట్లుగా వేంచేసి ఉన్నటువంటి స్థానం ఏదది తెంతిరుప్పేరే. అంతేనా? ఆయన సౌందర్యమేనా అండి ఆ ఊళ్ళో ఉన్నది? ఆ ఊరు కూడా గొప్ప అందమేనండి, అది కూడా సౌందర్యమే. ఎలా ఉంటున్నది? ఏ రీత్యాది ఏరెనుடைய సమృద్ధి అయివుడైతాయ్ அழகிதானா கதனையையும் நீர் நிலங்களையும் உடைய திருப்பேரையில் ஆகிற மாநகரிலே సెన్ను సేర్వన్. ఏరినుడయ చెరువుల యొక్క సమృద్ధి కలిగినటువంటిది, అందమైనటువంటి పంట పొలాలు, నీటి ప్రాంతాలు కలిగినటువంటి తెంతిరుప్పేరైల్, తెంతిరుప్పేరు అనేటువంటి మానగరిలే పెద్ద పట్టణం. అందుకని ఘోషిప్పదు అంటే పెద్ద పెద్ద పట్టణాల్లో అయితే ధర్నాలు చేసినా, స్ట్రైకులు చేసినా, ఏదైనా ఊరేగింపులు చేసినా అవన్నీ పట్టణాల్లో బాగానే ఉంటాయండి. పల్లెటూరు కదా తిరుక్కురుగురు, అందుకని ఇక్కడ కాదండి. ఘోషిప్పదు మానగరిలే అని చెప్పారట ఆచార్య హృదయకారుడు. అందుకనే తెంతిరుప్పేరిలాగిన మానగరిలే సెన్ను సేర్వన్, నేను అక్కడికి వెళ్ళిపోతాను. ఇంకా ఉంగల్
తడై కుమీడుదల్ అవ్వజేలు నెత్తలు చెయ్యేన్. అదిగో మీరు నన్ను అడ్డగించాలని మీరు చూడటం, ఆ రీతిగా నేను నిలబట్టము చెయ్యను, నేను ఇంకా చెయ్యను. మీరెంత అడ్డగించినా నేను వెళ్ళిపోతాను. ఎన్నైతే ఎత్తవేండా, నా విషయంలో ఇంకా మీరు ఏదైనా ధైర్యం చెప్పాలని ఆలోచించకండి. వాళ్ళం ఎన్ను మిగుది కుప్పేరు, ఆ ప్రీతి నాకు చాలా అధికంగా ఉంది కాబట్టి నన్ను అడ్డగించే ప్రయత్నం మీరు ఇంకా చెయ్యకండి అంటున్నాడు ఈ పాత్రంలో ఆళ్వార్ నాయకి. சேர்வன் சென்னென்னுடைய தோழி மீர்கால் அன்னையர்கால் என்னை தேத்த வேண்டா, நீர்கள் உரைக்கின்றது என்னு இதற்கு நெஞ்சு நிறைவும் எனக்கு இங்கில்லை, கார்வண்ணன் கார்கடல் ஞாலமுண்ட கண்ண பிரான் வந்து வீத்திருந்தா, ஏர்வனவன் கதனிப்படனத்தன் திருப்பேரையில் மாநகரே. 10వ పాటు. ఈ 10వ పాత్రమే ఈ తిరువాయిమొழிకి నిదానమైనటువంటి పాత్రం అంట. ఇది నగరముం నాడుం పిరవుం தேர்வேன் நான் எனக்கு இல்லை என் தோழி மீர்கால், சிகரமணி நெடுமாட நீடு தென் திருப்பேரையில் வீத்திருந்தா, மகர நெடுங்குழை காதன் மாயன் நூத்துவரை அன்று மங்க நூத்தா, நிகரில் முகில் வண்ணனேமியான் என் நெஞ்சம் கவரந்து என ஊழியானே. நகரமும் నాడుం పిరవుం తేర్వేన్ ఎంతోజి మీర్ఘాల్, నా యొక్క ఓ సఖేలారా, శిఖరమణి శిఖరం, శిఖరం అంటే పర్వత శిఖరాల్లో ఉన్నటువంటివి, మణి రత్నమయాలైనటువంటివి, నెడుమాడం ఉన్నతములైనటువంటి గృహాలు కలిగినటువంటిదైనా, నీడు గొప్పదైనటువంటి తెంతిరుప్పేరయిల్ సుందరమైన తిరుప్పేరయందు వేంచేసి ఉన్నటువంటి తిరుప్పేరయిల్ వీతిరుందా, వేంచేసి ఉన్నటువంటి వాడు మకరం నెడుంకుజై కాదన్, మకరాకారంగా ఉండేటువంటి దీర్ఘమైన ఆవరణాన్ని చెవులకు కలిగినటువంటి ఆశ్చర్యకర చేష్టిత, మకర నెడుంకుజై కాదన్ మాయన్ ఆశ్చర్యకర చేష్టితాలు కలిగినటువంటి వాడు, నూత్తువరై అండ్రు మంగ నూత్త. అదిగో దుర్యోధనాదులు 100 కూడా ఆనాడు నశించేటట్లుగా సంకల్పించినటువంటి వాడు. నెగరిల్ ముగిల్ వన్నన్ నేమియాన్, నెగరిల్ ఒప్పు లేనటువంటి వాడు. నెగరంటే ఒప్పు, నెగరిల్ ఒప్పు ఆయనతో సమానమైనటువంటి వాడే లేడు. ముగిల్ వన్నన్ మేఘము వంటి కాంతి కలిగినటువంటి వాడు. నేమియాన్ చక్ర సుదర్శనాన్ని శ్రీహస్తంలో కలిగినటువంటి వాడు. మొదటి పాత్రంలోనూ ఏది వెள்ளై చురి సెంగొడు ఆది ఏంది అని చక్రాయుధాన్ని పాడారట. మళ్ళా ఇప్పుడు 10వ పాత్రంలో కూడా ఇదిగో చక్రాయుధాన్ని పాడటం వల్ల ఈ 10 పాత్రాలు చక్రాయుధంతో మొదలయ్యాయి. చక్రాయుధాన్ని ధరించినటువంటి వాడు అనే పదంతో ముగుస్తోంది కనుక ఈ తిరువాయిమొழிకి చెప్పిన గుణం ఏమిటయ్యా అంటే చక్రధరత్వం అనేటువంటి గుణం కలిగిన వాడు స్వామి. అంటే చక్రతాళ్వాలను ధరించి ఉండేటువంటి వాడు, చక్రధరత్వం అనేటువంటి గుణమట ఈ తిరువాయిమొழிలో చెప్పబడినటువంటిది. ఇదిగో నేమియాన్ ఎన్నెంజం కవరందా, నేమియాన్ అంటే సుదర్శనాన్ని కలవాడైనటువంటి ఆ సర్వేశ్వరుడు ఎన్నెంజం కవరందా నా మనస్సును అపహరించి ఏం చేశాడు, ఎన్నై ఊజియాన్, ఎన్నై అపహరించి ఎన్నై నన్ను ఊజియాన్ అనేక కాలములు గలవాడై ఉన్నాడు, కాలములు గలవాడై ఉన్నాడు. నగరముం నాడుం పిరవుం తేర్వేన్, నగరముం పట్టణములయందును, నాడుం దేశములయందును, పిరవుమే కదా, పిరవుం తక్కిన గ్రామాదులయందును ఏం చేస్తాను నేను ఇప్పుడు, తేర్వేన్ ఏం చేస్తాను ఆయన గురించి, ఆ సర్వేశ్వరుని గురించి నేను వెతుకుతాను అంటూ, నాన్ ఎనక్కు ఎల్లై, సిగ్గు లేదా ఆళ్వార్ నాయకి ఇలా చెప్పడానికి అంటారు, నా ఎనక్కు నానెల్లై, నాకు సిగ్గు అనేదే లేదు అని చెప్తోంది ఆళ్వార్ నాయకి. ఈ పాత్రంలో ఓ సఖేలారా,
రత్నమయాలైనటువంటి పర్వతాల్లాగా ఎత్తైన మేడలు కలిగినటువంటి ఊరు ఆ తెంతిరుప్పేరే. అలాంటి ఆ తెంతిరుప్పేరేలో వేంచేసి ఉన్నటువంటి స్వామి మకర నెడుంకుడే కాదను. ఆ సర్వేశ్వరుడు ఏం చేశాడు, నా మనసును అపహరించుకొని పోయాడు. కాబట్టి ఆయన్ని అక్కడక్కడ వెతకటానికి వెళ్తాను. అదేమిటండి నువ్వెలా వెళ్తారు ఆళ్వార్నాయకి, నీకేం సిగ్గు లేదా అంటారేమో. నాకు ఆయన్ని వెతకటంలో ఏ సిగ్గు లేదు. ఆయన నా మనస్సులో అపహరించుకొని వెళ్ళిపోయాడు కదా, కాబట్టి నేను ఆయన గురించి వెతుకుతాను. ఎక్కడ దేశము లోకాలన్నీ కూడా అన్నిటి చిన్న చిన్న పల్లెలలో అన్ని చోట్ల కూడా, గ్రామాల్లో, దేశాల్లో, పట్టణాల్లో అన్ని చోట్ల ఆయన గురించి నేను వెతుకుతాను. నేను నా సిగ్గుని విడిచిపెట్టేశాను అంటున్నారు ఆళ్వార్ నాయకు. ఆరాయిరప్పడి నగరముం అవన్ సుందరుడు இருந்த தன் திருப்பேரையிலே நீயே போகில் ஊரும் நாடும் மத்தும் எல்லாரும் ఉన్నై పది సొల్లారో ఎన్ను తోజుమారు సల్లా. ఆయన వేంచేసి ఉండేటువంటి తెంతిరుప్పేరేకి మీరే వెళ్ళి ఊరు, లోకము, మిగతా అన్ని పట్టణాలు అందరూ కూడా, అంటే లోకంలో ఉన్నవాళ్ళు, పట్టణాల్లో ఉన్నవాళ్ళు, పల్లెల్లో ఉన్నవాళ్ళు అందరూ కూడా నీ విషయంలో నిందించరా ఆళ్వార్ నాయకి అని అన్నది చెలికట్ట. అనగానే అవరగళయ్యేనాన్ తేడుగిరదు ఎన్ని వలసల్లా, అవరగళయ్య వాళ్ళనా నేను వెతుకుతోంది అని ఈవిడ చెప్తే, అవనుడయ్యా నిరతిశయ అంటే నేను వెతుకుతోంది ఎవరి గురించి, సర్వేశ్వరుడు గురించి. వీళ్ళనా ఏమిటి, వీళ్ళని గురించా నేను వెతికేది కాదు కదా. అవనుడయ్యా నిరతిశయ ఆశ్చర్య సౌందర్యాది కళ్యాణ గుణంగళాலும் அவனுடைய ஆச்சரிய திவ்ய சேஷிதங்களாலும் என்னுடைய நெஞ்சும் లజ్జయ్యం అపహృతయాయ్ ఎత్తనై కాలముండు. ఆయన యొక్క గొప్పవైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి చేషితాలు, కళ్యాణ గుణాలు, సౌందర్యము మొదలైనవి ఇవన్నీ కూడా ఏం చేశాయి, నా నెంజం లజ్జై అపహృతమాయిత్తు, అవన్నీ కూడా నా మనస్సుని సిగ్గుని అపహరించేశాడు ఆయన. తన యొక్క సౌందర్యంతో, తన యొక్క కళ్యాణ గుణాలతోటి, ఆశ్చర్యకరమైన చేష్టాలతోటి అలా అపహృతమై ఎత్తనే కాలం ఉండు. ఎంత కాలం అయిపోయింది ఇలా నేను మనస్సు లేకుండా, సిగ్గు లేకుండా ఎంతకాలం ఉండగలను? నా మనస్సుని సిగ్గుని ఆయన అపహరించేస్తే. ఆదలాల్ ఇని తెంతిరుప్పేరిల్ నానే యాగిలిం పొం అత్తనే ఎన్ను అజ్జవసిక్కిరా. కాబట్టి వాటి కోసమని నేను తెంతిరుప్పేరేకి వెళ్లకుండా ఉండలేను అని ఒక దృఢ నిశ్చయం చేసుకున్నా. ఇప్పుడు నేను తెంతిరుప్పేరైలే నానే యాగిలిం పొం అత్తనే, నేనే వెళ్ళిపోతాను, అత్తనే ఎన్ను అజ్జవసిక్కిరా అని నిశ్చయించుకుంటున్నారట ఈ పాసురంలో. పన్నీరాయపడి అనంతరం ஆசிரித விரோத நிரசன சீலனாய் திருப்பேரையிலே இருந்த மகர நெடுங்குழை காதன் என் நெஞ்சை అపహరిత్తు అనేక కాలముండు. ఆశ్రిత విరోధి నిరసనశీలన స్వభావం ఆయనది. ఆశ్రితుల యొక్క విరోధుల్ని నిరసించే స్వభావం కదా. తెంతిరుప్పేరేలో ఏం చేసి ఉన్నాడు, మకర నెడుంకుడై కాదన ఆయన పెద్ద పెద్ద మకర కుండలాలను ధరించి ఉన్నాడు ఆయన అక్కడ. ఆయన ఇప్పుడు ఏం చేశాడో తెలుసా, ఒక కార్యం ఎన్నెంజై అపహరిస్తూ అనేక కాలముండు. ఎంత కాలం క్రితం నా మనసును అపహరించుకొని వెళ్ళిపోయాడు ఆయన. అవన్నిరుంద నగరత్తోడు నాట్టోడు మొత్తముళ్ళ దేశంగళోడు వాసేర నానే పురపట్ట ఆరాయక్కడవేన్. ఆయన వేం చేసి ఉన్నటువంటి ఆ నగరంతో పాటు నాట్టోడు మిగతా ప్రదేశాలన్నీ కూడా, మొత్తముళ్ళ దేశాలు ఇవన్నీ కూడా ఇక్కడ అక్కడ అనే తారతమ్యం లేదు. దేశాల్లో వెతికామా, నగరాల్లో వెతికామా, పల్లెల్లో వెతికామా, పట్టణాల్లో వెతికామా అని ఏ తారతమ్యం లేకుండా నానే పురపట్టు ఆరా ఎక్కడమే, నేనే బయలుదేరి బాగా వెతుక్కుంటాను. ఎనక్కు లద్దయ్యిల్లే, నాకే సిగ్గు లేదర్రా అంటున్నారు ఆళ్వార్ నాయకి. ఎంతోజుమీర్ఘాల్ ఎనక్కు తోజుమారెన్ను పెయిరాయ్ ఉతం సెల్లా నీమిక్కత్తేడుగిరవరగలే. చెప్పడానికి పేరు చెలికత్తెలని, కానీ ఎప్పుడు మీరు కూడా తల్లుల్లాగా హితం చెప్పడానికి నన్ను నియమించడానికే చూస్తున్నారు మీరు. వాస్తవానికి చెలికత్తె అంటే సుఖ దుఃఖాలు, సుఖము దుఃఖం సమానం అన్నట్లు. ఇప్పుడు నేను ఇలాంటి దుఃఖంలో ఉంటే మీరు కూడా దుఃఖంలో కదా ఉండాలి, కానీ మీరు కూడా తల్లులలాగా నియమించడానికి చూస్తూ ఉన్నారే. తేడిగిరవరగలే. ఇంకా ఎలాంటి నేడు మాడం నీడు తెంతిరుప్పేరైల్ వీత్తిరుందా శిఖరంగళై ఉడైతాయ్.
ఇది శిఖరాలు కలిగినటువంటివి, మణిమయమాయ్ మణులతోటి నిర్మించబడినటువంటివి, ఓంగిన మాడంగళై ఉడైత్తాయ్ ఎత్తైన మేడలు కలిగినటువంటిది, చిరకాల స్థాయియాన తెంతిరుప్పేరైలు చిరకాలంగా స్థిరంగా ఉన్నటువంటి ఆ తెంతిరుప్పేరైలో యజుందరుడు ఇరుక్కిరా మకరాకారమాన పెరే ఆభరణத்தை ఉడయ్యా. యజుందరుడు అక్కడ వేయించేసి ఆ ఊర్లో వేయించేసి ఉన్నాడు. ఏదా ఊరు? తెంతిరుప్పేరై. ఆ తెంతిరుప్పేరై ఎలా ఉంది? పెద్ద పెద్ద భవనాలు, ఎత్తైన ఆకాశం అంత ఎత్తు కలిగినటువంటి ఆ భవనాలు కలిగినటువంటి ఆ ఊర్లో చిరకాలంగా వేయించేసి ఉన్నాడు ఆయన. ఆయన ఎలా ఉంటాడు? మకరాకారంలో ఉన్నటువంటి పెద్ద ఆభరణాన్ని కలిగినటువంటి వాడు, కర్ణపాశంగలై ఉడయ్యనాయ్ కర్ణపాశాలని కలిగినటువంటి వాడు, ఆభరణో శోభయోపాధి ఆశ్చర్యంగళానుగుణ చేష్టితంగళై ఉడయ్యనాయ్. ఆభరణాలు మాత్రమేనా ఏమిటి ఆయన సౌందర్యాన్ని పెంచేది? ఆశ్చర్యకరమైనటువంటి గుణాలు చేష్టితాలు కలిగినటువంటి వాడు. ఏం చేశాడండి ఆయన? ఆశ్రిత విరోధిగళాన దుర్యోధనాదిగళై భారత సమరం ప్రవృత్తమాన అందున్న సిక్కుంబడి మంత్రిత్తు. ఆశ్రితులు పాండవులు, వాళ్ళకి విరోధులు కౌరవులు. ఆ కౌరవులు దుర్యోధనాదులు మొదలైనటువంటి వాళ్ళని భారత సమరం జరిగే సమయంలో నశించేటట్లుగా ఆలోచన చేసినటువంటి వాడు. అత్తాలే అదిగో కౌరవులందరినీ నశింపచేశాడు కదా. అంచేత ఒప్పిల్లాదా కాలమేఘ నిబమాన ఒడి వెల్పుగరైవడయ్యనా. చూసారా, నా ఆశ్రితులైనటువంటి పాండవులని నేను రక్షించాను, వాళ్ళ విరోధుల్ని నశింపచేశాను అని ఆ తిరుమేనిలో ఒక కాంతి. అదేమిటి? ఒప్పిల్లాదా కాలమేఘ నిబమాన, వర్షాకాలపు మేఘముతో సమానమైనటువంటి కాంతి కలిగిన ఒడి వెల్పుగరైవడయ్యనాయ్. ఆ తిరుమేనిలో కాంతి కలిగినటువంటి వాడు. ఆశ్రితం సంరక్షణార్థమాన తిరువాడియేవుడయ్యనాన అవన్. ఆశ్రితులను సంరక్షించడం కోసమని చక్రాయుధాన్ని ధరించినటువంటి వాడు. ఇవ్వపదానత్తై కాట్టి ఎన్నెంజే అపహరిత్తుకొండు ఎత్తనై కాలత్తాను. ఇలాంటి అపదానాన్ని ఏం చేశాడు? ఆ భారత సమరంలో చేసినటువంటి పగలని రాత్రిగా చేయటం చక్రాయుధంతో, అదిగో ప్రతిజ్ఞ చేసినటువంటి భీష్ముడిని వెంబడించడం, ఇలాంటి కార్యాలన్నీ చేశాడు కదా. ఆ కార్యాలన్నీ చేసి నా మనసును అపహరించేశాడు ఆయన. ఎన్నెంజే అపహరిత్తుకుని ఎత్తనే కాలత్తా, ఎంతకాలం అయిపోయింది నా మనసును అలా అపహరించి. ఆన పిన్బు అవన్ విరుంద నగరము అత్తోడు సేరందనాడు మత్తుముండాన పత్తనాదిగలం నానే పోయి ఆరా ఎక్కడ వేన్. అలాంటప్పుడు ఏం చేస్తానో తెలిసి ఆయన వేయించేసిన నగరం, దాంతో సంబంధం ఉన్నటువంటి ప్రదేశాలు, మిగతా ఉన్నటువంటి పట్టణాలు నేనే వెళ్ళి ఆరా ఎక్కడ వేను వెతుక్కుంటాను. ఎవరగల్ పజిక్కుంబడి ఎవరగల్ సన్నిధిలే పోగుంబడి ఎన్నిన స్త్రీత్వ ప్రయుక్తమాన లజ్జై ఎనక్కు ఎల్లై. నా దగ్గర స్త్రీత్వానికి ఉండేటువంటి గుణం ఏమిటంటే లజ్జ. ఆ లజ్జే లేదు. ఇప్పుడు ఆ లజ్జతో పని ఏమిటండి? అయ్యో వీళ్ళు ఇలా నిందిస్తుంటే కూడా ఈ పిల్ల సిగ్గు లేకుండా వెళ్ళిపోతుంది అని భావిస్తారేమో. అలా సిగ్గుపట్టడానికి నా దగ్గర లజ్జే లేదు కదండి. అందుకని నేను వెతుక్కోవడానికి వెళ్తున్నా నా నాథుణ్ణి, నా స్వామిని అంటున్నది ఆళ్వార్ నాయిక. பத்தாம் பாட்டு இருந்ததே குடியாக நாட்டார் உன்னை பழி சொல்லார்களோ என்று தோழிமார்கள் சொல்ல அவர்களன்றோ எனக்கு தேட்டம் என்கிறாள். అది ఇరుందరే కుడియాగ నాటారు. ఏంటి నువ్వు పుట్టినటువంటి వంశం ఎలాంటిదమ్మా అని ఇరుందరే కుడియాగ, ఎప్పుడు ఇరుంద కుడిరుక్కిర పేరెల్లా, మీ వంశానికి ఉన్నటువంటి ఆ పేరు ప్రతిష్టలన్నీ అవన్నీ నశించిపోతాయి గమ్మా. ఇరుందరే కుడియాగ నాటారు ఉన్నాయి పడి సొల్లారు కదా, నీతో పాటు నీ వంశాన్ని కూడా, ఆ వంశంలో పుట్టిందట ఈ అమ్మాయి అని ఆ వంశాన్ని కూడా నిందిస్తారు కదా అందరూ అని తోజిమారుగల్ సొల్లా అని చెలికత్తెలు చెప్పగా అవరగలండో ఎనకు తేట్టం ఎన్గిరాళ్ళు, వాళ్లే కదా నాకు సహాయకులు. ఏమిటి తేట్టం సహాయకులు అంటే ఎలాగా? ఇప్పుడు నాకు ఈ ప్రేమ పెరగడానికి కారణమైనటువంటి వాళ్ళు వాళ్లే కదా అని నగరము నాడుం ఇత్యాది తునివు తునివాగా, నీ నిశ్చయంగానే ఉన్నది. நாட்டார் நகரத்தார் மற்றும் உள்ளாரும் எல்லாம் அறிந்து படி சொல்லுகிறார்களே அண்ணா
నీ నిశ్చయం బాగానే ఉందమ్మా, నువ్వు ఇలాంటి ఆలోచన చేసి ఇలాంటి నిశ్చయం తీసుకుంటే నాటారు లోకులు, నగరంలో ఉండేవాళ్ళు, మిగతా పట్టణాల్లో ఉండేవాళ్ళు అందరూ తెలుసుకొని పడిసొల్లు గిరారు గడిరే, అందరూ నిందిస్తారు కదా నిన్ను అని అంటే, ఎనక్కుతాన్ అవనయ్యో తేటం, ఎనక్కుతాన్ అవనయ్యో తేటం, నాకు లక్ష్యం ఏమిటి ఆయన అంటే ఎనక్కుతాన్ అవనయ్యో తేటం, నాకు లక్ష్యభూతం ఏమిటి ఆయన్ని పొందటమే, అంతే కదా. నగరం నాడు పత్తనాదిగల్ ఇదే ఇవత్తిల్ ఉళ్ళరుడయ పదియే ఎందో ఎనక్కు తేటం. అది నాకు పొందాలనుకున్నవాడు ఆయన్ని పొందాలనుకోవడానికి సహాయకులు కూడా ఉండాలి కదా, తేటం. వాళ్ళందరూ ఎవరయ్యా అంటే ఈ నగరాల్లో ఉండేవాళ్ళు, పట్టణాల్లో ఉండేవాళ్ళు, గ్రామాల్లో ఉండేవాళ్ళు, అన్ని వేసేటువంటి నిందలు ఉన్నాయి చూసారా, అది కదా వెనక్కు తేటం. నాకు ఊప్తాన్ని ఇచ్చేది, ధైర్యాన్ని ఇచ్చేది అవే. నాకు వెనక్కుతాను అవనయ్యో తేటం, ఆయన నా ధైర్యానికి కారణం కాదు. ఇదిగో వీళ్ళు వేసేటువంటి నిందలే నాకు ఎరువులాగా నాకు ధైర్యాన్ని ఇస్తున్నాయి అని తేర్వేన్ తేడుగిరేన్ ఎన్నపడి వెతుకుతాను. నీంగలే சேரிகோளாகில் அவன் தானாக வாரானாகில் அவன் உடனே கூட்டி பழி சொல்லுகிற ఎవరుగలెందో సత్తయ్యే నోక్కుగిరారుగల్. తేడుగిరేన్ వెతుకుతాను ఆయన్ని. నీంగలే చేరిగోళాగిల్, మీ అంతట మీరా నన్ను ఆయన దగ్గరికి చేర్చరు. అవన్ తానాగా వారానాగిరు, ఆయనంతటా ఆయన నా దగ్గరికి రాడు. మీరన్నా చేర్చాలి ఆయన దగ్గరికి నన్ను, ఆయనన్నా నా దగ్గరికి రావాలి. ఈ రెండూ జరిగే స్థితి నాకైతే కనబడట్లేదు. కాబట్టి అవన్ ఉడనే కూట్టి పడు సెల్లుగర ఎవరుగలండో, ఈ సందర్భంలో నాకు ఈ ధైర్యానికి శక్తికి సత్త కారణమైనటువంటి వాళ్ళు ఎవరు, అవరుగలండో. అదిగో అవన్ ఉడనే కూట్టి పడి సొల్లుగిర ఎవరుగలండో, ఆయనతోటి చేర్చి నన్ను నిందిస్తూ ఉన్నారే, ఆయన కోసం ఈవిడ వెళ్ళిపోతోందంట అని లోకులంతా నిందిస్తూ ఉన్నారు కదా, అది కదా వాళ్ళు కదా సత్తయ్యే నోక్కుగిరారుగా, నా సత్తకి కారణమైనటువంటి వాళ్ళు. ఆయన్ని నన్ను కలిపి చెప్పడము, ఆయన అని ఆయన నామాన్ని పలకటము, ఆయన దగ్గరికి వెళ్ళిపోతుందన్నమాట, ఇవే నాకు సత్తను కలిగిస్తోంది. మీరేమో మీ అంతటా మీరు చేర్చరు, ఆయనంతటా ఆయన రాడు. ఈ సందర్భంలో నాకు సత్త కలిగించి నన్ను రక్షించేటువంటి వాళ్ళు ఎవరయ్యంటే ఆ నిందలే. వాళ్ళు ఆ నిందల్లో కూడా ఆ సర్వేస్ తిరుప్పేరైలో ఉండే స్వామి అటండి, ఆళ్వార్ నాయక్ అటండి, ఈవిడ ఆయన దగ్గరికి వెళ్తోందటండి, ఇలాంటి మాటలన్నీ అవే నాకు సత్తని కలిగిస్తున్నాయి ఇప్పుడు. అంటూ అలరేజిల్ ఆరు ఎర్నిక్కుం ఎన్నాదిరే, అలరేజిల్ ఆరు ఎర్నిక్కుం. అలరేజిల్ అంటే పజి, పజి అలాగా పైకి పెరిగితే ఆరు ఎర్నిక్కుం, ఎలానండి ప్రాణాలు నిలబడతాయి అన్నారు. ఎవరో ఆయన ఆకరం లేదు కాబట్టి ఎన్నానిదే అన్నారు కదా. పెరవం అంటే మత్తుం ఉళ్ళనవం, మిగతావన్నీ కూడా అంటే பெறவும் எடபாட்டு மத்தும் உள்ளனவும் நான் எனக்கில்லை லத்தை இங்கில்லாமையே அன்று அங்கு போனாலும் இல்லை இவ்வெக்తి నన్నిల్ మొదలలే ఇల్లామై. నాడు ఎనక్కిల్లై, సిగ్గనేదే నాకు లేదు. లద్దై ఇంగిల్లామయ్యే, నువ్వు ఇక్కడ లేదు సరికదా. అంగు పోనాలు మెల్లై, అక్కడికి వెళ్ళి ఇక్కడున్నా నాకు సిగ్గు లేదు, అక్కడికి వెళ్ళినా సిగ్గు లేదు. ఎందుకని ఈ వ్యక్తి నన్నిల్ మొదలలే ఇల్లామై, అసలు లబ్ధ అనేటువంటిది నాకు మొదటి నుంచి లేదు. కాబట్టి ఆ లబ్ధ లేదా సిగ్గు లేదా నువ్వు ఇలాంటి పని చేయడానికి అని అడిగితే, నాకు ఇక్కడున్నప్పుడు సిగ్గు లేదు, అక్కడికి వెళ్ళాక సిగ్గు ఉండదు. ఎందుకని అసలు ఆరంభంలోనే నేను సిగ్గు లేదు నాకు. ఎంతో జమీరుగా ఇది నాన్ உங்களுக்கு சொல்லி அறிய வேண்டும்படியாவதே. తోజుమీరుగా చెలికత్తెలు, నన్ను బాల్యం నుండి చూసినటువంటి వాళ్ళు మీరు. అలాంటి మీకు కూడా నేను ఈ విషయం చెప్పాల్సి వస్తుంది. నేను ఎలాంటి దాన్నో, నా స్వభావం ఏమిటో, నాకేమున్నాయో ఏమి లేవో అన్ని తెలిసినటువంటి వాళ్ళు కదా మీరు. అలాంటి మీకు కూడా నేను చెప్పవలసి వస్తుంది. శిఖరం ఇత్యాది, అదిగో ఇప్పుడు కాబట్టి నేను ఆ సిగ్గు అనేటువంటిది లేదు కాబట్టి నేను వెళ్ళి వెతుక్కుంటా ఆయన్ని. శిఖరం ఇత్యాది பர்வத சிகரங்களை கொடுவந்து வைத்தா போடே ஓய்க்கம் உடைத்தாய். ரத்னமயமான மாடங்களை உடைய பெரியదానా తెన్ తిరుప్పేరైలే వీతిరుందా. పర్వత శిఖరాలనే తీసుకొచ్చి ఇలా ఉంచారా అన్నట్లు ఎత్తైనటువంటి మేడలు, అవన్నీ రత్నాలతోటి పొదగబడినటువంటి మేడలు,
అలాంటి పెద్ద మేడలు కలిగినటువంటి తెంతిరుప్పేరైలో వేయించేసి ఉన్నాడు ఆ స్వామి. ఎవరైనా మకర నెడుంకుశై కాదన్ మకరాకారమాన పెరియ ఆభరణத்தை உடைய కర్ణపాశంగళை உடையவன். మకరాకారంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఆభరణాలని ఆ చెవులకి కలిగినటువంటి వాడు. ఉడయ్య కర్ణపాశాలు కలిగినటువంటి వాడు. అవనుடைய ఊరో అవయవంగళిలే పడిందారై మేకలాయో ఇరుప్పదు. అవనుடைய ఊరో అవనుடைய ఓరో అవయవంగళిలే పడిందారే. ఆయన విషయంలోనూ ఆయన అవయవాల విషయంలోనూ ఈడుపడినటువంటి వాళ్ళన మీరు వెనక్కి తిప్పాలని చూస్తున్నారు. ఆయన ఎలాంటి వాడు? మాయన్ గొప్ప ఆశ్చర్యకర చేష్టాలు కలిగిన వాడు. చొల్లాగా దేహ కాంతి అయ్యం ఆత్మగుణంగళయ్యం నినైక్కిరదు. చెప్పినటువంటివి కొన్ని, చెప్పినటువంటివి కొన్ని. అలాంటి దేహకాంతి ఆత్మగుణాలని భావించుకోవాలట ఇక్కడ మాయన్ అనేటువంటి పదంతో. కింద చెప్పారు కదా, ముగిల్వండన్ అన్నారు, నేమియాన్ అన్నారు, ఇలాంటి నంజం కవరందా అని అన్నారు. ఇలాంటి గుణాలన్నీ నా మనసు ఆపరించే ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, అవన్నీ చెప్పుకోవాలి. మాయన్ అంతేకాదు ఆశ్రిత పక్షపాతం. మాయన్ అంటే ఆశ్రిత పక్షపాతం అనే గుణం కలిగిన వాడు. నూత్తువరే ఏం చేశాడని నూత్తువరే ఎందు మంగనూత్త చిలరై అజిక్క నినయిత్తాల్ ఒన్నం చేసియాదపడి అజిక్కుం అవన్. ఎవరినైనా నశింప చెయ్యాలి అనుకుంటే కొంచెం కూడా మిగల్చినట్లుగా పరిపూర్ణంగా నశింప చేసేటువంటి వాడు. ఎలా ఎవరిని నశింప చేశాడు? దుర్యోధనాదిగళై భారత సమరం ప్రవృత్తమాన అందున సిక్కుంబడి మంత్రిత్త. దుర్యోధనాదుల్ని భారత సమరం జరిగే సమయంలో ఒక్కళ్ళని కూడా మిగల్చకుండా అందరూ నశించిపోయేటట్లుగా ఆలోచన చేసినటువంటి నిగరిల్ ముగిల్వಣ್ಣన్ ఒప్పిల్లాద కాలమేఘం గోలే ఇరుక్కిరబడి వజగు. సాటి లేని కాలమేఘం, వర్షాకాలపు మేఘమే ఎన్నిసార్లు చెప్పిన అలాంటి తిరుమేని సౌందర్యం. ఇత్తాల్ విరోధే వళర్తాలం విడవన్నాదవడి వజగు ఎంగై. అదిగో విరోధుల్ని తొలగించాడు కాబట్టి ఆయన అందంగా ఉన్నాడా? కాదండి. ఆయన సౌందర్యం చూస్తే ఆయన మన మీద విరోధం చూపించి మనల్ని నశింప చేయాలనుకున్నా కూడా ఆ సౌందర్యం చూసిన తర్వాత ఆయన స్వభావం ఏమిటైతే మనకేమిటండి? ఆ సౌందర్యాన్ని కాస్త సేవిస్తే చాలదు అనేటట్టుగా ఉన్నటువంటి ఆ సౌందర్యం. నేమియాన్ ఆశ్రిత విరోధిగళై పోక్కుంబోదు పగలై ఇరవాక్కుం పరికరత్తై వడయవన్. చక్రాయుధాన్ని ధరించాడు. ఆ చక్రాయుధంతో ఏం చేశాడండి ఆయన? పగలై ఇరవాక్కినవన్. ఆ పగలని రాత్రిగా చేశాడు కదా చక్రాయుధాన్ని అడ్డుపెట్టి సూర్యుడికి. అలా ఆశ్రితుల యొక్క విరోధుల్ని తొలగింపచేసేటువంటి పరికరాన్ని కలిగినటువంటి వాడు. తిరువాజి అయ్యకుండా అలాంటి చక్రాయుధంతో అంతేనా చేసింది? భీష్మాదిగళయ్యం తొడరా నిర్కుమిరే ఏహి పుల్లాంబుజ పత్రనేత్ర అని భీష్ముడు అలా పరిగెడుతూ ఉంటే ముందుకి ఈయన చక్రాయుధంతో భీష్ముడిని వెంబడించాడు కదా ఈ చక్రాయుధంతో. అంతే కదా. నెగరిల్ ముగిల్వಣ್ಣన్ నేమియాన్. నెగరిల్ ముగిల్వಣ್ಣన్ సాటి లేని ముగిల్వണ്ണుడట. పూర్వం ఎలా ఉన్నాడు? దుర్యోధనాదిగళుక్కుం మిన్నుం ఇడియుమాయ్ పాండవరుగల్ ఆర్తి తీర వర్షిత్తు నిన్నపడి. పూర్వం ముగిల్వಣ್ಣనట. ఇప్పుడు దుర్యోధనాదుల్ని సంహరించేసి పాండవులకి ఆశ్రిత విరోధులని నశింపచేశాడు. చేసిన తర్వాత ఈయనలో ఒక నూతన కాంతి. ఆ కాంతితోటి నెగరిల్ సాటి లేని మేఘవర్ణుడు. అర్థమైంది కదా. పూర్వం ముగిలివండనగానే ఉన్నాడు ఆయన. ఇప్పుడు నెగరిల్ అనేటువంటి ఒక విశేషణం కూడా వచ్చి చేరింది. ఎందుకని? పాండవుల కన్నా విరోధులందరినీ నశింపచేసిన తర్వాత అని. அவன் உன் விரோதிகளை போக்கிக்கொடனே நெய்யாத பின்பு அவன் తానే వందు ఉన్ కాలిలే విజుంబడి మంత్రిత్తాలో వెన్నా. సరే అయితే బాగుంది, ఆయన ఆశ్రిత విరోధి నిరసన శీలుడు అని చెప్పావు. ఇప్పుడు వాళ్ళందరికీ ఎప్పుడో చేశాడు, ఏది పాండవాదులకి. కానీ ఇప్పుడు నీ విషయంలో అలా లేడు కదా. ఆయన నీ విరోధుల్ని కూడా నీ విరోధుల్ని పోగొట్టాలని ఆయన భావించినప్పుడు నువ్వేం చేయాలి? ఒక ఆలోచన చెయ్యాలి. ఏమిటి ఆలోచన? అవంతానే వందు ఉన్ కాలిలే విజుంబడి మంత్రిస్తాలో ఎన్నా. ఆయనే వచ్చి నీ కాళ్ళ మీద పడేటట్టుగా ఏదైనా ఆలోచన చేయరాదా ఆళ్వార్ నాయకి అనగానే ఎన్నెంజం కవరందు ఎనయ్యూజియానే
ఏదైనా ఒక ఆలోచన చేయాలంటే మన మనస్సు ఉండాలి మన దగ్గర. అప్పుడు ఏదైనా ఒక ఆలోచన చేయగలుగుతాం. నెంజం కవరందు యూజియానే, అసలు ఎంతకాలం క్రితం నా మనసుని ఆయన అపహరించేశాడు. మనస్సే లేకపోయిన తర్వాత నేను ఇంకే ఆలోచన చేస్తానర్రా చెప్పండి మీరు. అదుక్కు ఏడాన పరికరం మీదందు నా ఎత్తనే కాలం ఉండు. అది ఏదైనా ఒక ఆలోచన చేయాలి. ఆయన వచ్చి నా కాళ్ళ మీద పడి ఆళ్వార్నాయకి నువ్వు లేనిదే నేను లేను, నా సర్వస్వం నీదే, నిన్ను విడిచి నేను ఉండలేను అని ఇలాంటి మాటలు చెప్పాలంటే ఏదైనా ఒక ఆలోచన చేయాలి. ఆలోచన చేయాలంటే మనస్సు ఉండాలి. ఆ మనస్సు ఎక్కడుంది? నా దగ్గర ఇప్పుడు. ఎప్పుడో వెళ్ళిపోయింది ఆయన దగ్గరికి. పరికరం అదుక్కు ఏడాన పరికరం మీదందు నా ఎత్తనే కాలం ఉండు. అసలు ఎంత కాలం అయిపోయింది ఆలోచన చేయడానికి. పరికరంగా ఉండేటువంటి మనస్సు వెళ్ళిపోయి వడివడగయ్యం ఆయుధ చేతియ్యం కాట్టి ఎన్నెంజై అపహరిత్తు పోయి ఎత్తనే కాలత్తాను. ఎలా అపహరించాడో తెలుసా? తన దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని చూపించాడు. ఆయుధ చేతిని ఆ సౌందర్యంతో పాటుగా శంఖ చక్రాది ఆయుధాలను ధరించినటువంటి ఆ స్థితిని చూపించాడు. అంటే ఇంకంతే కదా. ఆయన గుణాలు మకర నెడుంకుజై కాదన్ మాయన్ నూత్తువరై అండు మంగనూత్త నిగరిల్ ముగిల్ వన్నన్ నేమియాయ్. ఇది ఆయన సౌందర్యము, ఆయుధ చేతి ఆయన సౌందర్యం. ఇదంతా చూపించి నెంజం కవరిందు యూజియానే, నా మనస్సును అపహరించి ఎంతకాలం అయిపోయింది. యూజియానే అనేక కల్పం ఉండు, అనేక కల్పాలు అయిపోయింది నా మనసు ఆయన అపహరించి. దుర్యోధనాదిగడై వెళ్ళి నా పోలే ఎన్నెంజై అపహరిక్కైకు ఎత్తనై కాలం ఎన్నినాను. దుర్యోధనాదులను జయించడానికి ఎన్నినా పోలే, జయించడానికి ఏదో భావించినట్టుగా ఎన్నెంజై అపహరిక్కైకు ఎత్తనై కాలం ఎన్నినాడు. అంటే దుర్యోధనాదుల్ని జయించాలంటే ఇదిగో ఎంతకాలమో ఆలోచించి ఎలా వీళ్ళని జయించాలి, ఎలా వీళ్ళని సంహరించాలి అని ఆలోచన చేసి వాళ్ళని నశింపచేశాడు. అలానే నా మనస్సుని అపహరించడానికి కూడా ఆయన ఎంతకాలం ఆలోచన చేసి ఉంటాడు. ఇప్పుడు నా మనసును మాత్రం అపహరించుకొని వెళ్ళిపోయాడు. ఎత్తనే కాలం ఎన్నినాను, ఎంతకాలం ఆలోచించి ఉంటాడో ఆయన. ఎందుకని? అది ఎప్పుడు నాదని నేను అనుకుంటున్నాను కాబట్టి నాది కాదు నీది అనే భావన కలిగేదాకా ఎదురు చూడాల్సిందే కదా, ఎదురు చూడలు పుక్కు అన్నట్లుగా. కాబట్టి అలా తీసుకువెళ్ళి ఎంతకాలం అయిందో. కాబట్టి నా దగ్గర నా మనస్సు లేదమ్మా, ఆలోచించడానికి తగినటువంటి పరికరం మనస్సే కదా. ఆయన నా దగ్గరికి వచ్చేలాగా నేనే ఆలోచన చేయలేను ఇప్పుడు అంటున్నారు ఆళ్వార్నాయకి. నగరముం నాడుం పెరவும் தேர்வேன் நான் எனக்கு இல்லையன் தோஜி மீர்கால் சிகரமணி நெடுமாட நீடு தென்திருப்பேரையில் வீற்றிருந்தா மகர நெடுங்குழை காதன் மாயன் நூத்துவரை அன்னும் அங்க நூத்தா நிகரில் முகல் வண்ணன் ஏமியான் என் நெஞ்சங்கவரிந்து யூழியானே. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்வத் திருவடிகளே சரணம். ஆச்சாரிய திவ்வத்